తిమోతికి రాసిన మొదటి పత్రిక 3-4 వచనాలు మనం ఒకసారి చదువుతున్నాం చూడండి. మొదటి నుండి చదువుతున్నాను ఒకసారి, అంటే క్లియర్గా మళ్ళీ రివైజ్ అవుతుంది. సో ఫస్ట్ నుండి మొదటి వచనం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నది కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నాను. సో ఫస్ట్ పార్ట్లో మనం ఏం చూసామంటే మన రక్షకుడైన దేవుని యొక్క రక్షకుడు అని దేవుణ్ణి ఎందుకు ఇలా మెన్షన్ చేస్తున్నారు అని, సో ఆజ్ఞ ప్రకారం అనే వర్డ్ ఎందుకు వచ్చింది అని, అపోస్తలుడు అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారు అని, నిజమైన కుమారుడు విశ్వాసమును బట్టి అని. సో ఈ ప్రతి వర్డ్ని మనం చాలా నీట్గా స్టడీ చేసుకున్నాం. అండ్ క్రీస్తు యేసు అనే వర్డ్ ఎందుకు వచ్చింది, యేసు క్రీస్తు అని కాకుండా అని చెప్పి, ఇంకా కృప, సమాధానము, కనికరము, ఈ వర్డ్స్ అక్కడ ఎందుకు పెట్టారు పౌలు గారు, సో వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఎవ్రీ వర్డ్ని మనం క్లియర్గా మెన్షన్ చేసుకున్నాం అక్కడ, దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో పౌలు గారు ఎక్కడి నుండి ఎక్కడికి ట్రావెల్ చేశారు, తిమోతి గారు ఎవరు, పౌలు గారు ఎవరు, సో ఆయన ప్రొఫైల్ ఏంటి, తిమోతి గారు ఇద్దరుకున్న క్లోజెస్ట్ రిలేషన్షిప్ ఏంటి, ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూసుకున్నాం. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పౌలు గారు 3వ వచనం, నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించుచున్నాను. అంటే ఒకప్పుడు నేను ఎఫెస్లో ఉండిపోమని హెచ్చరించాను కదా, సేమ్ అలాగే ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా హెచ్చరిస్తున్నాను. ఏమనంటే ఈ పలానా రాంగ్ టీచింగ్స్ వీటిని అరికట్టమని, వాటిని ఏమంటారు, వాటి మీద ఛార్జ్ తీసుకోమని నేను హెచ్చరిస్తున్నాను అని చెప్పి ఇక్కడ పౌలు గారు తిమోతి గారికి చెప్తుండగా మనకు కనబడుతుంది. అయితే ఇప్పుడు మనము ఇది బాగా అర్థం కావాలి, మాసిదోనియాకి వెళ్ళడం ఏంటి, సో తిమోతి గారిని అక్కడ పెట్టడం ఏంటి, అక్కడ పరిస్థితులు ఏంటి, ఏ టైంలో అవన్నీ చేశారు, ఇవన్నీ మనకు అర్థం కావాలంటే అసలు హిస్టారికల్ సీన్ ఏంటి, అంటే పౌలు గారు ఎప్పుడు ఇదంతా చేశారు, అంటే మాసిదోనియాలో వెళ్తూ తిమోతి గారిని ఇక్కడ పెట్టి ఎప్పుడు వెళ్ళారు, సో ఎప్పుడు ఇదంతా జరిగింది, దీని గురించి మనకి క్లియర్గా అర్థం కావాలి. అంటే మనం టైం మెషిన్లో ట్రావెల్ చేయాలి ఇప్పుడు, అంటే ఆ కాలానికి వెళ్ళిపోవాలి. ఆ కాలానికి వెళ్ళిపోయి ఆలోచిస్తే కానీ మనకి ఏం అర్థం కాదు. అసలు హిస్టారికల్ సీన్ ఏంటి, ఏ టైంలో జరిగింది, ఏం జరుగుతుంది ఇక్కడ అంతా, దీని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే ఎప్పుడు జరిగింది ఇదంతా అంటే అపోస్తల కార్యాలు 28వ అధ్యాయం తర్వాత జరుగుతుంది. అంటే ఫస్ట్ రోమన్ ఇంప్రిజన్మెంట్, 2 సార్లు రోమా ఇంప్రిజన్మెంట్లో ఉంటారు పౌలు గారు. సో ఫస్ట్ టైం రోమాలో జైల్లో వెళ్ళిన తర్వాత, నాకు తెలిసి హౌస్ అరెస్ట్ అనుకుంటా, రోమాలో హౌస్ అరెస్ట్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే సంఘాలని రీవిజిట్ చేశారు. సో లాస్ట్ టైం చెప్పుకున్నాం మనం, రీవిజిట్ అంటే ఆల్రెడీ సంఘాలని వేరే చోట్ల స్థాపించి అక్కడ పెద్దలను ఏర్పరిచి వేరే వారిని పెట్టి వారికి వాక్యం నేర్పించి అక్కడ పెద్దలను ఏర్పరిచి ఈసారి ఏం చేస్తున్నారంటే రీవిజిట్ చేస్తున్నారు. ఇది అక్కడ జరుగుతున్న సందర్భం, హిస్టారికల్ కాంటెక్స్ట్. సో ఆ సీన్లోకి వెళ్ళి మనం ఆలోచించాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఎఫెస్కి మరలా వస్తున్నారు.
ఈ ఎఫెస్ అనేది చర్చ్ ఈయనే ఫౌండ్ చేశారు, అంటే ఈయనే స్థాపించారు. అక్కడ 3 సంవత్సరాలు బోధించినట్టుగా మనం చూస్తాం. ఇది అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. టిరానస్ అనే ఒక స్కూల్లో చర్చ జరిపి ఒక్కొక్కరితో వాదనలు చేసి, డిబేట్లు చేసి, డిస్కషన్లు చేసి లాస్ట్కి వాక్యాన్ని వారికి నేర్పించినట్టుగా మనం చూస్తాం. ఇది 2 సంవత్సరాలు జరుగుతుంది. తర్వాత దగ్గర ఇంకో ఇంచుమించుకు 1 సంవత్సరం జరుగుతుంది. కానీ 20వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూడండి. 20వ అధ్యాయం 29వ వచనం అంటే ఎఫెసు ప్రాంతంలో అయిపోయిన తర్వాత అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 29వ వచనం. అంటే ఎఫెసు ప్రాంతంలో సంఘాన్ని స్థాపించేశారు. అంటే అక్కడ నుండి వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇప్పుడు సంఘ పెద్దలు నియమించేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఆయన ఒక మాట చెప్పి వెళ్తారు. చూడండి ఒకసారి 29వ వచనం, అపోస్తల కార్యాలు 20:29. నుంచి చదువుదాం. అపోస్తల కార్యాలు 20:28. ఎఫెసులో సంఘం కట్టిన తర్వాత పెద్దల్ని నియమించి వేరే చోటుకి వెళ్ళిపోతున్నారు సంఘం కట్టడానికి. సువార్త పరిచర్యలో వెళ్ళిపోతున్నారు ముందుకి. వెళ్ళిపోతూ లాస్ట్లో ఏం చెప్తున్నారో చూడాలి. ఇప్పుడు దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. 30వ వచనం. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఇది అధ్యక్షులతో మాట్లాడుతున్నారు. అంటే సంఘ కాపర్లుగా ఎవరినైతే నియమించారో వారితో మాట్లాడుతూ పౌలు గారు, మిమ్మల్ని అధ్యక్షులుగా నియమించారు కదా దేవుడు, అధ్యక్షులు నియమించారు కదా, అయితే మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, మందను గురించి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బయటోడు ఎవరో వస్తారు. ఇప్పటిదాకా మీరు నేర్చుకున్న వాక్యం ఉంది కదా, దానికి అగేన్స్ట్గా బోధిస్తారు. సో మీరు నుండి వస్తారు, బయట నుండి కూడా వస్తారు. ఎప్పటిదాకా నేను స్థిరపరిచాను కదా వాక్యాన్ని, అపోస్తలుడుగా నేను వేసిన పునాది ఉంది కదా, దాన్ని చెడగొడతారు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే అసలు ఆ తోడేళ్ళు మీరే అవ్వచ్చు. అంటే మీరే వాక్యాన్ని చెడగొట్టేవారు కూడా అవ్వే ప్రమాదం ఉంది. కాబట్టి మీ గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే బోధకు అగేన్స్ట్ ఎక్కడ బోధించేస్తారని మీ గురించి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి హెచ్చరిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఇక్కడ. ఇది చెప్పి వెళ్ళిపోతారనమాట. అంటే ముందే ఆయన అంచనా వేశారు ఏం జరగబోతుంది. అంటే ఈయన వెళ్ళనంత వరకు ఈయనకి భయపడైనా కొంచెం జాగ్రత్తగా ఉంటారు. కానీ అపోజిలైన పౌలు గారు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత విచ్చలవిడితనం వస్తుంది. కంట్రోల్ తప్పిపోతారు. వీళ్ళ ఇష్టం తయారవుతుంది. వీళ్ళు ఏం చెప్తే అదే ఇంకా వేదం అనే పరిస్థితి వస్తుంది. సో జనాలకి వాక్యం ఎలాగో రాదు. వీళ్ళు సంఘాన్ని చెరిపే ప్రమాదం ఉంది. కాబట్టి ముందే హెచ్చరించి పౌలు గారు వెళ్ళిపోయారు. ఈసారి రీవిజిట్ చేద్దాం అని ఎఫెసు పట్టణంలోకి వచ్చి ఇక్కడ కొంచెం అన్ని పరిస్థితులు గమనించుకొని మరలా మాసిదోనియాకి వెళ్ళిపోవాలి. ఇది పౌలు గారి ప్లాన్. మాసిదోనియాకి వెళ్ళిపోవాలి, ఇది పౌలు గారి ప్లాన్. కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి ఏమైపోయింది? వింత వింత బోధలు ఆల్రెడీ ఆయన ఏదైతే చెప్పారో అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో అది ఇక్కడ జరిగిపోయింది. ఇది అక్కడ జరుగుతున్న పరిస్థితి. అంటే ఏదైతే అంచనా వేశారో, ఏదైతే జరగకూడదు అనుకున్నారో అది జరిగిపోయింది. అది చూసేటప్పటికి ఈయన తట్టుకోలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు యేసుప్రభు అర్థమైన తర్వాత, అర్థం కాక ముందు జనాలను చంపేసిన ఈ పౌలు గారు యేసుప్రభు అర్థమైపోయిన తర్వాత ఈయనలాగా అవ్వకూడదు, ఈయనలా ప్రధాన పాపులుగా ఎవరు ఉండకూడదు, సో యేసుప్రభులో రక్షణ పొందాలి, ఇది ఆయన పెయిన్ అనమాట అది. సో రక్షించబడాలి అందరూ అని చెప్పి అంత కష్టపడి సువార్తని పునాదిగా వేస్తే, యేసుప్రభు సిలువ వీటి చుట్టూ పునాది వేస్తే వీళ్ళు ఏం చేశారు? మితం లేని వంశావళులు అంటే ఇష్టం వచ్చినట్టు మొత్తం సంఘాన్ని పాడు చేయడం మొదలుపెట్టారు. సొంత వ్యాఖ్యానాలు ఇవ్వడం మొదలుపెట్టారు.
సో ఆ పునాదిని చెడగొట్టడం మొదలుపెట్టారు. అంటే అది చూసేటప్పటికి ఇప్పుడు పౌలు గారు తట్టుకోలేకపోయారు. సో ఆల్రెడీ ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ని డీల్ చేసుకొని లాస్ట్లో ఏం చేద్దామంటే వర్డ్ బై వర్డ్ అనాలిసిస్ చేద్దాం. అసలు కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేసుకొని వెళ్దాం ముందుకు. లాస్ట్లో వర్డ్ బై వర్డ్ అనాలిసిస్ చేస్తే ఈజీగా అర్థమైపోద్ది. అంటే ఈ వచనం చుట్టూ సరౌండింగ్స్లోకి మనం వెళ్తున్నాం ఇప్పుడు. అంటే ఆ కాలంలోకి వెళ్ళి ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాం. లాస్ట్లో వర్డ్ బై వర్డ్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇంకా క్లోజ్ అయిపోతుంది సబ్జెక్ట్. ఇప్పుడు ఎఫ్ఎస్లో ఎల్డర్స్ని అపాయింట్ చేసేసారు. సో పాస్టర్స్ని పెట్టేశారు. ఇప్పుడు మరలా రీవిజిట్ అవసరం అసలు పౌల్ గారికి? ఇది మనకు వచ్చే నెక్స్ట్ క్వశ్చన్. పాస్టర్లు పెట్టేశారు, మరలా రీవిజిట్ చేయాలి. అంత ట్రావెల్ చేసి ఆ కాలంలో అంత ట్రావెల్ చేసి రీవిజిట్ చేసి మరలా వెళ్ళి చూసి పరిస్థితులు గమనించి అంత అవసరం ఏముంది అసలు? సో అవసరం ఉంది. ఎందుకంటే బాధ్యతాపరుడైన ఒక సువార్థికుడు ఉండే లక్షణం ఏంటంటే తను చేసిన పని సఫలమైందా లేదా, రక్షించబడుతున్నారా లేదా, ఆ సంఘం ఎలా ఉంది, సంఘం మీద భారం ఉన్నోడు గాలికి ఎప్పుడు వదిలేడు. ఒక పాస్టర్ సంఘం మీద బాధ్యత ఉంటే దాన్ని గాలికి విడిచిపెట్టడు. విశ్వాసుల పరిస్థితి ఏంటి, సో వాళ్ళ ఆత్మీయ స్థితి ఏంటి, వాళ్ళు బాగుపడుతున్నారా చెడిపోతున్నారా, ఇది చూసే బాధ్యత ప్రతి ఒక్క బాధ్యత గల పాస్టర్కి ఉంటుంది. సో ఏమైనా అబద్ధ బోధల వైపు వెళ్తున్నారా, ఏంటి వారి ఆత్మీయ స్థితి, సో అవన్నీ రీవిజిట్ చేసి తెలుసుకోవాలి అనే ఒక బాధ్యత పౌలు గారు కనబడుతుంది. మరి ఈ కాలంలో ఎంతమంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారని మనమే ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ డాక్ట్రిన్స్ అన్నీ మారిపోయాయి. సో టీచింగ్స్ అన్నీ మారిపోయాయి. ఈయన చెప్పింది ఒకటి, వీళ్ళు ఫాలో అవుతుంది ఒకటి, ఇలాంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి? మాసిదోనియా వెళ్ళాలి. అర్థమవుతుందా? అంటే నేను ఆ ఫ్లోని తీసుకొస్తున్నాను మళ్ళీ. అంటే పౌల్ గారి ఇంటెన్షన్ ఆ కాలంలోకి వెళ్ళి ఆలోచిస్తే కానీ మనకు అర్థం కాదు. ఇప్పుడు ఇమాజినేషన్లోకి వెళ్ళాలి మనం ఇప్పుడు. సో పౌల్ గారు రీవిజిట్ చేస్తున్నారు, ఎఫెస్కి వచ్చారు. ఆ ముందు ఏం జరిగింది? పలానా జరిగింది సంఘం స్థాపించేటప్పుడు. ఇప్పుడు ఎఫెస్కి వచ్చారు, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది జరుగుతుంది. అసలు స్థాపించిన తర్వాత లీడర్స్ని పెట్టిన తర్వాత కూడా ఎందుకు వచ్చారు? ఇది మన క్వశ్చన్. ఓకే, వచ్చారు, రీవిజిట్ చేశారు. రీవిజిట్ చేసిన తర్వాత మాసిదోనియాకి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోవచ్చు కదా. మరలా మాసిదోనియా కూడా ఎందుకు వెళ్తున్నారు పౌలు గారు? ఎఫెస్ దగ్గర ఆగిపోవచ్చు కదా. ఇది మనకుండే క్వశ్చన్. సో ఈయన బాధ్యత ప్రతి చర్చ్ని విజిట్ చేయడం. అంటే ఇప్పుడు ఇక్కడే ఎలా ఉందంటే మాసిదోనియాలో ఎలా ఉంటుందో పరిస్థితి, మిగతా తెస్సలోనికలో ఎలా ఉంటుందో, బెరియాలో ఎలా ఉంటుందో, ఫిలిప్పులో ఎలా ఉంటుందో, ప్రతి చోట అదే పరిస్థితి వచ్చి ఉంటుంది. అందుకే కదా ప్రతి సంఘానికి పత్రికలు రాయాల్సి వచ్చింది. కొరింథీ పత్రిక రాయాల్సి వచ్చింది, మిగతా ఫిలిప్పీలకి పత్రిక రాయాల్సి వచ్చింది. సో తెస్సలోనికకి అక్కడ ఉన్న డౌట్స్ని క్లియర్ చేయడానికి అక్కడ వారికి పత్రిక రాయాల్సి వచ్చింది. సో అల్టిమేట్గా అందరికీ పత్రికలు రాయాల్సి వచ్చింది. ఎక్కడ చూసినా ఏదో ఒక ప్రాబ్లం రైజ్ అవుతూనే ఉంది. అయితే మాసిదోనియాను కూడా ఇప్పుడు విజిట్ చేయాలి, ఇది ఆయన బాధ్యత. కానీ ఇక్కడ ఆయన ఉండాలి. యాక్చువల్గా పౌలు గారు ఇక్కడ ఉండాలి. ఎందుకు వీటిని ఇప్పుడు సెట్ చేయాలంటే అసలు పౌలు గారు లాంటి వాళ్ళు ఉంటేనే ఈ బోధన సెట్ చేయడం అవుతుంది. కానీ ఇప్పుడు మాసిదోనియాలో ఎలాంటి పరిస్థితి ఉందో మరి హిస్టారికల్గా మనం చూస్తే మనకైతే తెలియదు, బైబిల్లో మెన్షన్ చేసలేదు. కానీ ఇంకా ఎలాంటి పరిస్థితి ఉందో అనే ఒక భయం ఏర్పడి ఉంటుంది. ఇప్పుడు ఈయనేమో మాసిదోనియా వెళ్ళిపోవాలి. ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది, దీన్ని సరిచేయాలి. ఈ రెండింటి మధ్య ఇప్పుడు ఈయన ఇరుక్కుపోయి ఉన్నారు. ఈ ఇరుక్కుపోయిన తర్వాత ఇప్పుడు ఆయనకు వచ్చిన ఐడియా ఏంటి? ఇప్పుడు తిమోతి గారిని విడిచిపెట్టి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు తిమోతి గారు పౌలు గారితో ఈక్వల్గా వాక్యం విషయంలో జ్ఞానం ఉన్నవాడు. పౌలు గారికి దగ్గర జ్ఞానం ఉన్న వ్యక్తి తిమోతి. అందుకు తిమోతి గారిని విడిచిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు తిమోతి గారిని ఎందుకు విడిచిపెట్టారు? ఇది మనకు వచ్చిన నెక్స్ట్ క్వశ్చన్. వై తిమోతి? ఎందుకు తిమోతి మాత్రమే? ఆయన ఎందుకు విడిచిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకంటే తిమోతి గారు థియోలాజికల్గా ట్రైన్డ్ పర్సన్.
అంటే ఈ పౌలు గారితో తిరిగి సో పౌలు గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నారు. గమలియేలు పాదాల దగ్గర పౌలు గారు ఎలాగైతే పిహెచ్డి లెవెల్లో ధర్మశాస్త్రాన్ని మొత్తం మైండ్లో పెట్టుకున్నారో, అలాగే తిమోతి గారు పౌలు గారితో తిరిగి పౌలు గారితో ఉండి పౌలు గారి దగ్గర మొత్తం అన్ని నేర్చుకొని ధర్మశాస్త్రం విషయంలో కానీ ఈ న్యూ టెస్టిమెంట్ ఫౌండేషన్ విషయంలో కానీ మంచి పట్టు తెచ్చుకొని ఉన్నారు. ఇది పరిస్థితి తిమోతి గారి స్పిరిచువల్ లెవెల్. అండ్ నమ్మదగిన వాడు, ఎందుకంటే భక్తిపరుడు, చాలా భక్తిపరుడు, హంబుల్గా ఉంటాడు, లాయల్గా ఉంటాడు. ఇంకొక విషయం పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో రాస్తారు. ఇప్పుడు నేను డీల్ చేస్తున్న క్వశ్చన్, వై తిమోతి గారిని ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది? సో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు చదువుతున్నాను, చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు. అంటే తిమోతి గారు అసలు వాక్యం విషయంలో ఎంత నమ్మకంగా ఉంటారు అంటే ఇక్కడ విడిచిపెట్టారు కదా, మరి దాని గురించి కూడా చూడాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 19 నుండి 22. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు, అంటే సంఘ క్షేమం గురించి నిజంగా చింతించేవాడు తిమోతి. చింతించేవాడు, అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు. అంటే సంఘం పట్ల చింత అనే ఒక పరిస్థితి వస్తే సంఘం గురించి ఆలోచించే అంత బాధ్యతాపరుడు నా దగ్గర ఇంకెవరు లేరు, తిమోతి తప్ప. అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, కానీ తిమోతి మాత్రం సొంత కార్యాలు చూసుకోడు, యేసుక్రీస్తు కార్యాలే చూస్తాడు. తనను తాను ఉపేక్షించుకుంటాడు, యేసుక్రీస్తు కోసం ఏమైనా చేస్తాడు. సెల్ఫిష్ కాదు, అందరికీ ఇచ్చేసే టైప్. సో సెల్ఫ్ సెంటర్డ్ కాదు, యేసు ప్రభు కోసం ఏం చేయాలా అని ఆలోచించుకునే అంత మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి తిమోతి. అతని యోగ్యత మీరు ఎరుగుతురు. అంటే ఫిలిప్పీ సంఘానికి కూడా అతని యోగ్యత ఏంటో తెలుసు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. కాబట్టి నాకేమి సంభవించమని ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవాలని అనుకుంటున్నాను. నేను శీఘ్రంగా వచ్చేదనని ప్రభువుని బట్టి నమ్ముతున్నాను. ఇది తిమోతి గారి ప్రొఫైల్. భక్తి విషయంలో ఎలా ఉంటాడో మనకి గలతీ పత్రికలో మనకు కనబడుతుంది. తన అవ్వ, తన పేరెంట్స్, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసాం. ఇక్కడ చూస్తే నమ్మదగిన వాడు, సంఘం గురించి చింత ఉంది, ఇలాంటి వాడు ఇంకెవరూ లేరు, వాక్యం విషయంలో దిట్ట. అయితే ఇక్కడ తిమోతి గారిని ఇంగ్లీష్లో చూడండి ఒకసారి. ఇది యాజ్ ఐ అర్జ్డ్ యూ అని ఉంటుంది. అర్జ్డ్ అంటే తొందర పెట్టాడంట, హెచ్చరించాడు, ఉండాల్సిందే నువ్వు ఇక్కడ, ప్లీజ్ తిమోతి నీకు ఇష్టమైతే ఉండు అని చెప్పలా, నువ్వు ఉండాల్సిందే ఇక్కడ అని అర్జ్ చేశారు. ఎందుకంటే ఈజీ విషయం కాదు ఇది. ఇప్పుడు తిమోతి గారు నీకు ఇష్టమా అంటే ఇష్టం లేదని చెప్పే విషయం ఇది. తిమోతి నువ్వు ఉంటావా ఎఫెసులో అంటే ఉండను పౌలు అన్నయ్య అని చెప్పే పరిస్థితి అక్కడ. అలాంటి పరిస్థితి ఎందుకు, ఈజీ విషయం కాదు ఇక్కడ ఇప్పుడు ఎఫెస్లో ఉండడం అనేది. తిమోతి ఏమో యంగ్స్టర్, అక్కడ చూస్తేనేమో అందరూ పెద్దవాళ్ళు. వారితో కాంట్రవర్సీస్ పెట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు. తిమోతి చాలా టెన్షన్తో కూడింది ఆయనకి. అంటే ఒక కాన్ఫ్లిక్ట్లోకి పౌలు గారు పంపిస్తున్నారు, ఇది అక్కడ పరిస్థితి. సో ఈజీ విషయం కాదు. కానీ తిమోతి గారి జ్ఞానం విషయంలో వాటిని ఎదుర్కొనే ఆ సామర్థ్యం తిమోతి గారికి ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే తిమోతి గారు చిన్నవాడు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. సో జ్ఞానం విషయంలో ఎంత ఉన్నా కానీ ఏజ్ని బట్టి తృణీకరించడం ఇవన్నీ మొదలు పెట్టారనమాట వాళ్ళు. అందుకు పౌలు గారు పత్రిక రాయాల్సి వచ్చింది. అంటే తిమోతి గారి మాటలు సరిపోవట్లేదు అక్కడ. సో అథారిటేటివ్గా ఒక పత్రిక రావాలని చెప్పినట్టు, లాస్ట్ వీక్ చెప్పినట్టు
అందుకు ఈ పత్రిక వచ్చింది. అసలు ఎఫెస్లో ఏం జరుగుతుందంటే ఇంకా చెప్పాను కదా, ఇప్పుడు డిఫరెంట్ డాక్ట్రిన్స్, వేరే వేరే సిద్ధాంతాలు వచ్చేసాయి. సో ఆ డాక్ట్రిన్స్ ఏంటో అక్కడ మనకి ఆ వచనాల్లో మెన్షన్ చేయబడ్డాయి. లాస్ట్లో మనం డీటెయిల్గా చూద్దాం. సో మిత్స్ అంట, జీనియాలజీస్ అంట, మితము లేని వంశావళులు, ఇవన్నీ ఏర్పడ్డాయి. సో కొత్త కొత్త బోధలు, కొత్త కొత్త పోకళ్ళు ఇవన్నీ ఏర్పడ్డాయి. అంటే ఎవరు గ్రేట్ అని, లేకపోతే ఏమంటారు, ఈ వంశావళుల గురించి వీటి గురించి డిస్కషన్స్ ఎక్కువైపోయిన పరిస్థితుల్లో సంఘం ఉంది, ఎఫెసు సంఘం. అసలు మరి ఇంత పరిస్థితి ఉన్నా కానీ పౌలు గారు ఎందుకు అంత సీరియస్ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది? ఇది మనకు వచ్చే నెక్స్ట్ క్వశ్చన్. పౌలు గారు చూస్తే ఎక్కడో ఉన్నారు, చాలా ట్రావెల్ చేయాలి. ఆయన అంత ఈజీగా దీన్ని మార్చేసే అంత సీన్ లేదు నిజానికి. అయినా కానీ ఎందుకు అంత సీరియస్ అయ్యి లెటర్ రాయాల్సి వచ్చింది అంటే ఒక అబద్ధ బోధ ఎంత డేంజరో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు పౌలు గారు అంత పట్టించుకొని ఒక పత్రిక రాసే పరిస్థితి వచ్చిందంటే ఒక అబద్ధ బోధ, అది చిన్నదైనా కానీ ఎంత డేంజర్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకు? అపోస్తలుడను, నిజమైన కుమారుడు, ఇలాంటి చాలా పదాలు వాడుతున్నారు ఇక్కడ. క్రీస్తు యేసు, పని కట్టుకొని యేసు క్రీస్తుగా క్రీస్తు యేసు అని కానీ ఇలాంటి పదాలు ఎందుకు వాడాల్సి వచ్చింది? దీన్ని ఖండించడానికి. సో అబద్ధ బోధ ఎంత డేంజర్ అంటే ఉండగా అది వ్యాపించి ఒక స్లో పాయిజన్ లాగా ఎక్కేస్తుంది. ఇది అబద్ధ బోధ ఎంత డేంజరో. సో ఉండడానికి అట్రాక్టివ్గానే ఉంటుంది కానీ స్లో పాయిజన్ లాగా ఎక్కేస్తుంది. తర్వాత విశ్వాసులు పాడు చేస్తుంది, యేసుప్రభుకు దూరంగా తీసుకెళ్ళిపోద్ది. అందుకు అంత సీరియస్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక అబద్ధ బోధ డిబేట్స్ని క్రియేట్ చేసి ఈ డిసైపుల్స్, ఇప్పుడు యేసుప్రభు సరిగ్గా అర్థమవుతుంది కదా ఆయన శిష్యులు అవుతారు. యేసుప్రభు అర్థం కాకపోతే నాకు శిష్యులు తయారవుతారు. ఇప్పుడు నేను యేసుప్రభుని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే యేసుప్రభుకి శిష్యులు అవుతారు. నేను నా సొంత బోధ చేస్తే నాకు శిష్యులు అవుతారు. సో వీళ్ళేం చేస్తున్నారు, కొత్త బోధలు, మర్మాలతో కూడిన బోధలు అని చెప్పి, లేకపోతే జీనియాలజీస్, నేను గొప్ప అంటే నేను గొప్ప అని, నా వంశవృక్షం గొప్ప అంటే నా వంశవృక్షం గొప్ప అని, లేకపోతే భిన్నమైన బోధ అంటే సత్యానికి భిన్నమైన బోధ. చెప్పాను కదా, ఇప్పుడు నాకు డ్యాన్స్ ఇష్టం అయితే డ్యాన్స్ చేయొచ్చు అని కొత్త బోధ, నాకు ఇంకేదో ఇష్టం అంటే నువ్వు అది చేయొచ్చు పర్లేదు అని ఇంకో బోధ. సో ఇలాంటి భిన్నమైన బోధలు తయారైపోయాయి. ఈ భిన్నమైన బోధలు ఎక్కడికి తీసుకెళ్తాయి? పరలోకానికి తీసుకెళ్ళవు, స్లోగా తీసుకెళ్ళి నరకంలో పడేస్తాయి. ఇది చాలా డేంజర్. ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు మొక్కగా ఉన్నప్పుడే వంచేసేయాలి, వంచేసేయాలి. రానవుతే ఇంకేం చేయలేము మనం దాన్ని. ఇది పరిస్థితి. అందుకే పౌలు గారు అంత సీరియస్ తీసుకోవాల్సి వచ్చింది ఈ విషయాన్ని. ఇది అక్కడ ఉన్న పరిస్థితి. పౌలు గారు ఎమోషనల్గా ఆయన పరిస్థితి ఏంటి అంటే ఇంత డీటెయిల్గా ఎందుకు వెళ్ళాల్సి వస్తుందంటే ఇమాజిన్ చేసుకోవాలి మనం ఆ కాలంలో ఏం జరుగుతుంది అనేది. ఒకసారి ఇమాజిన్ చేసుకోగలిగితే మనకి ఒక సబ్జెక్ట్ అనేది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో పౌలు గారు తను ఒక ఎవాంజలిస్ట్గా తను స్థాపించిన సంఘం విషయంలో ఎంత ఎమోషనల్ అయిపోయి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. అర్జ్ చేస్తున్నాను, ఉండు తిమోతి. సో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఎంత డీప్గా జరుగుంటుంది. తిమోతి వీళ్ళు పాడైపోతున్నారు, ప్లీజ్ నువ్వు ఉండి నేను వెళ్ళిపోవాలి మాసిదోనియాకి, చాలా పని ఉంది, నేను ఎప్పుడూ తొందరగా చనిపోతాను కదా నేను. సో మాసిదోనియా వెళ్ళాలి, రోమన్ ఇంప్రెసన్మెంట్ అయిపోయింది, ఇప్పుడు మాసిదోనియా వెళ్ళాలి, అన్నీ చూడలేకపోతే రేపు నేను చనిపోతాను, నా పని ఆగిపోద్ది. సో నాతో సమానంగా నువ్వు ఉన్నావు కాబట్టి ఇక్కడ ఉండు, నేను వెళ్తాను. ఇలాంటి చాలా డిస్కషన్ జరిగే ఉంటుంది ఖచ్చితంగా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ తెలవగానే పౌలు గారి పరిస్థితి ఏంటి, మాసిదోనియా నుండి ఇక్కడికి రాలేరు. అక్కడ చూస్తే అక్కడ పరిస్థితి అలా ఉంది, ఇంకో దగ్గర చూస్తే ఇంకో దగ్గర అలాంటి పరిస్థితి ఉంది, ఇక్కడ చూస్తేనేమో అదే పరిస్థితి. సో ఒకే దగ్గర నుండి చాలా లెటర్ రాసినట్టుగా కూడా మనం చూస్తాం. అంటే ఎక్కడ చూసినా కానీ అబద్ధ బోధలు పెరిగిపోతూ ఉన్న పరిస్థితుల్లో అసలు ఆయన ఎమోషనల్గా ఎంత కృంగిపోయి ఉంటాడు. ప్రసవ వేదన అని ఇలా చాలా పదాలు కనపడతాయి కొన్ని పత్రికల్లో.
అంటే కృంగిపోతూ రాస్తున్నారు పౌలు గారు, మామూలుగా కాదు, బర్డెన్తో రాస్తున్నారు. సో మొత్తం హృదయం అంతా బర్డెన్తో నిండిపోయింది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది ఆ వచనాలు చదువుతుంటే. అందుకే ఐ అర్జ్డ్ యూ అని ఉంటుంది ఇంగ్లీష్లో చూస్తే. ఐ అర్జ్డ్ యూ, హెచ్చరిస్తున్నాను. అంటే ఇలా జరుగుతుంది కాబట్టి నువ్వు వచ్చేస్తావేమో, వద్దు, ఉండాలి నువ్వు అక్కడ, నేను అథారిటీతో రాస్తున్నాను చదివించి కావాలంటే, నువ్వు మాత్రం అక్కడ నుండి వచ్చేయద్దు. ఎందుకంటే ఈ అబద్ధపోతే చాలా డేంజర్. ఇది ఇక్కడ తుంచకపోతే ఇది తీసుకెళ్ళ మొత్తం పెరిగిపోద్ది. దీన్ని కౌంటర్ చేయకపోతే ఇంకా చాలా దారుణంగా తయారవుతుంది. నువ్వు ఛార్జ్ తీసుకోవాలి. ఛార్జ్ అనేది పోలీసులు యూజ్ చేసే టర్మ్. ఛార్జ్ తీసుకోవాలి, వాక్యాన్ని కాపాడాలి, సత్యాన్ని నువ్వు కాపాడాలి, స్థిరపరచాలి. ఇది పరిస్థితి. ఇంకొక ఫాదర్ కుమారుడు పాడైపోతున్నాడంటే ఎలా ఉంటుంది పరిస్థితి? కుమిలిపోతాడు. అది మానిపించడానికి ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేస్తారు. ఇక్కడ కూడా ఒక పౌలు గారి పరిస్థితి అదే. ఒక తండ్రి కుమారుడు కోసం ఎంత బాధపడతాడో అది మనకి తప్పిపోయిన కుమారుడు సందర్భంలో మనకు కనబడుతుంది. కుమారుడు దూరంగా ఉండగానే తండ్రి ఎదురొచ్చేసి అక్కడ నిలబడి ఎదురు చూస్తూ ఉంటాడు. అది తండ్రి ప్రేమ. సో నిజంగా ఆత్మల పట్ల భారం ఉంటే, నిజంగా మనకు కూడా ఒక యంగ్స్టర్గా ఆత్మల పట్ల భారం ఉంటే, ఒక పాపం చేస్తున్నాం అని చూసి మనం తట్టుకోలేము. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆత్మల పట్ల భారం ఉంటే అన్యులను చూసి మనం తట్టుకోలేము. అయ్యో వీళ్ళు పాపం చేస్తున్నారు, అయ్యో వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, అయ్యో వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారేమో బైబిల్ ప్రకారంగా, ఆ భారం మనం తట్టుకోలేము. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అన్యులతో వెళ్ళి ఎంజాయ్ చేస్తాం, అన్యులతో వెళ్ళి చిల్ అవుతాం, అన్ని సాంప్రదాయాలు తెచ్చుకొని చర్చిలో యూజ్ చేస్తాం, అన్యుల్ని కాపీ కొడతాం, అన్నీ తీసుకొచ్చి చర్చిలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అన్యుల్లాగే డ్రెస్సింగ్ వేస్తాం, అన్యుల్లాగే డ్యాన్సులు వేస్తాం, అన్యుల్లాగే పాటలు పాడతాం, అన్ని అన్యుల్లాగే చేస్తాం. మనం అన్యుల్లాగా తయారైపోతున్నాం అంటే మనకు భారం ఉన్నట్టు కాదు. సో పౌలు గారు క్రిస్టియన్స్ అన్యుల్లాగా ప్రవర్తిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఇది మనం పౌలు గారి దగ్గర నేర్చుకోవాలి. ఎమోషనల్ పోస్చర్ ఇలా ఉండాలి. అంటే ఎవరినైనా చూస్తే వాడు ఒక ఆత్మ కదా, వాడు నరకానికి వెళ్ళిపోతాడే అనే ఒక భారం నాకు లేకపోతే నేను అసలు క్రిస్టియన్నే కాదు, ఆ భారం లేకపోతే. సో వాక్యం ఎవరైనా తప్పు చెప్తున్నారంటే ఇక్కడ నేను తట్టుకోలేను అనేలాగా ఉండాలి పరిస్థితి. వెంటనే ఎమర్జెన్సీగా దాన్ని ఎలాగైనా స్టాప్ చేయాలి, కరెక్ట్ చేయాలి, తప్పు అని చెప్పాలి. ఈ తపన నాలో ఉండాలి. ఈ తపన మనలో ఉండట్లేదంటే మనకు ఐదర్ వాక్యం తెలీదు, లేకపోతే వాక్యం పట్ల ఆసక్తి లేదు, లేదా రక్షణ అనుభవం లేదు. ఎందుకంటే యేసు ప్రభు ఎక్కడ ఏడుస్తాడో మనం అక్కడ ఏడ్చేలా ఉండాలి. ఇది మన భక్తి. ఇలా ఉండాలి మన భక్తి. యేసు ప్రభు ఎక్కడ ఏడుస్తారో మనం అక్కడ ఏడ్చేలా ఉండాలి. ఇలాంటి భక్తి మనకు తయారవ్వాలి. అది వ్యక్తిగత ప్రార్థనా జీవితంతోనే సాధ్యమవుతుంది, లేకపోతే అవ్వదు. ఇప్పుడు ఇవన్నీ పౌలు గారిలా నేను చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పౌలు గారిలాగా నేను ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? ఇంత ఎమోషనల్ పెయిన్ కానీ ఇవన్నీ, అంటే ఒక పౌలు గారిని డూప్లికేట్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఒకసారి చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:16 ఫస్ట్ స్టెప్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:16. పౌలు గారిని రోల్ మోడల్గా తీసుకొని నేను కూడా సేమ్. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసే నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. సో గ్రౌండ్ యువర్ సెల్ఫ్ ఇన్ సౌండ్ డాక్ట్రిన్ అని ఉంటుంది ఇక్కడ. అంటే బోధని, సౌండ్ డాక్ట్రిన్ అంటే నిజ బోధని, నిజమైన సిద్ధాంతాలని, గ్రౌండ్ అంటే వాటిని ఏమంటారు, వాటి పట్ల గ్రిప్ తెచ్చుకో. ఎంత గ్రిప్ తెచ్చుకోవాలంటే, తప్పుడు బోధ నీకు వినపడుతుందంటే అది తప్పు అని అర్థం చేసుకోగలిగేంత గ్రిప్. తప్పుడు బోధ నాకు వినపడుతుందంటే
వెంటనే కనిపెట్టేయగలగాలి. సో గ్రౌండ్ యువర్ సెల్ఫ్ ఇన్ సౌండ్ డాక్ట్రిన్ అంటే ఒక అబద్ధ బోధని నేను కనిపెట్టగలగాలంటే రైట్ బోధ ఏంటో నాకు తెలియాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒక అబద్ధ బోధ అది అబద్ధ బోధ అని నాకు తెలియాలంటే రైట్ బోధ ఏంటో నాకు తెలియాలి. సో పౌలు గారి మోడల్ నేను ఫాలో అవ్వాలంటే నాకు నిజమైన బోధ ఏంటో నాకు తెలియాలి. నిజమైన బోధ ఏంటో నాకు తెలియాలి. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు బ్యాంక్ వాళ్ళకి ఈ నోట్ల మీద ట్రైనింగ్ ఇస్తారు. ఏ నోట్ల మీద ట్రైనింగ్ ఇస్తారు? రాంగ్ నోట్స్, డూప్లికేట్ నోట్స్ మీద, దొంగ నోట్ల మీద ట్రైనింగ్ ఇవ్వరు. ఒరిజినల్ నోట్ ఉంటుంది చూసారు, దాని మీద ట్రైనింగ్ ఇస్తారు. ఒరిజినల్ నోట్ మీద. ఎందుకు ఒరిజినల్ నోట్ మీద ట్రైనింగ్ ఇస్తారు? సో ఒక్క ఒరిజినల్ నోట్ మీద ట్రైనింగ్ ఇస్తే దాని కౌంటర్ ఫీట్ నోట్ ఏదైనా వస్తే ఈజీగా గుర్తుపట్టేస్తారు. బ్యాంక్ ఎంప్లాయ్ ఇలా లెక్క పెడుతున్నప్పుడే గుర్తుపట్టేస్తారు. ఎందుకు? ఒరిజినల్ నోట్తో తనకున్న ఆ సహవాసం, ఆ సంబంధం. సో ఒరిజినల్ నోట్ తెలిసిన వాడు డూప్లికేట్ నోట్ని ఇట్టే పసిగడతాడు. సో ఒరిజినల్ డాక్టరీని నీకు తెలిస్తే డూప్లికేట్ డాక్టరీని ఇట్టే కనిపెట్టేస్తావు. ఇది ఫస్ట్ స్టెప్. అంటే నేను పౌలు గారి లాగా వాక్యం పట్ల ఏమంటారు ఆ బాధ్యత కలిగి వేరే వారు ఏమన్నా అబద్ధ బోధ చెప్తే నాకు ఒక పెయిన్ రావాలంటే ఫస్ట్ నాకు అసలు సత్యబోధ అంటే ఏంటో తెలియాలి. సో సత్యబోధకి భిన్నమైన కదా ఇక్కడ, సత్యమునకు భిన్నమైన బోధ అంటే నాకు ఒరిజినల్ డాక్టరీని తెలిస్తేనే సత్యమునకు భిన్నమైన బోధ ఏదో, సత్యమైన బోధ ఏదో నాకు అర్థమవుతుంది. ఇంక నెక్స్ట్ది ఏంటంటే ఆత్మల పట్ల నాకు భారం ఉండాలి. ప్రయారిటైజ్ ది హెల్త్ ఆఫ్ లోకల్ బిలీవర్స్ అంటే వాళ్ళ ఆత్మీయ స్థితిని పట్ల నాకు భారం ఉండాలి. అంటే యేసుప్రభు నాకు అర్థమవుతే అసలు వేరే వాళ్ళని రక్షించాలి, రక్షణలోకి నడిపించాలి అనే భారం నాకు ఉంటుంది. నాకు అర్థం కాకపోతే ఉండదు. నేను ఏదైనా ఆఫర్లో ఒక ఫోన్ కొన్నాను అనుకోండి, నాకు ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా చెప్తాను అదే ఆఫర్ గురించి. ఎందుకు? అది అంత తక్కువకి వస్తుంది, నాకు హెల్ప్ అవుతుంది అని నాకు అర్థమవుతే అవతల వాడికి హెల్ప్ అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్తాను. చెప్పట్లేదంటే నాకు ఇది అర్థంగానే అవ్వకపోయి ఉండాలి, లేకపోతే వీడంటే నాకు ఇష్టమైన ఉండకపోయి ఉండాలి. ఈ రెండిట్లో మనం ఏ కోవకు చెందిన వాళ్ళమో మనకు మనం ఆలోచించుకోవాలి. మూడవది పిరికితనం గల ఆత్మ కాదు, కరేజియస్గా ఉండాలి. అంటే యేసు ప్రభు గురించి రాంగ్ చెప్తే నేను వెళ్ళి ఇది కరెక్ట్ కాదు, నువ్వు చెప్పేది తప్పు అని చెప్పగలిగే కరేజ్ నాకు ఉండాలి. అలానే ప్రతిసారి వెళ్ళి ప్రశ్నించమని కాదు, సందర్భం చూసుకుని ప్రశ్నిస్తాం మనం. అల్టిమేట్గా కరేజ్ నాకు ఉండాలి. అంటే తప్పు అని చెప్పడానికి మరి నేను ఎప్పుడు రెడీగా ఉండాలి. ఒకటి, ఇప్పుడు నాకు వాక్యం తెలుసు, నేను నా దగ్గరే పెట్టేసుకోకూడదు, దాన్ని ట్రైనింగ్ ఇవ్వాలి వేరే వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు నేను ఉంటాను, రేపు పోతాను. సో నా తర్వాత సువార్త పరిచర్య ఆగిపోకూడదు. అంటే నాకు తెలిసిన దాన్ని వేరే వాళ్ళకి ప్రకటించాలి, నేర్పించాలి. ఇది నా బాధ్యత. సో 2 తిమోతి పత్రిక 2:2 అదే ఉంటుంది. సో చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2:2. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్ల నాతో కూడా శ్రమను అనుభవించుము. సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించాలి. నీ దగ్గర ఆపేసుకోకు బాధ్యతని, సామర్థ్యం ఉన్న వాళ్ళకి అప్పగించాలి. ఇవన్నీ చేయాలంటే ఆ మినిస్ట్రీ ఈజీ కాదు, కాస్ట్లీ. యేసు ప్రభుని వెంబడించడం ఈజీ కాదు. స్వస్థత వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఇంకేదో వస్తుంది. ఇవన్నీ అబద్ధ బోధలు. యేసు ప్రభుని వెంబడిస్తే శ్రమలు వస్తాయి, యేసు ప్రభుని వెంబడిస్తే పర్సిక్యూషన్ వస్తుంది, హింస వస్తుంది, అవసరమైతే చంపేస్తారు. సో యేసు ప్రభు సిలువ అర్థమవుతే ఇవన్నీ మనం అసలు కేరే చేయం. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ పౌలు గారి ఇంటెన్షన్, ఆయన ప్రయాణం ఎక్కడి నుండి మొదలైంది, ఎక్కడికి వచ్చింది, సో అక్కడ ఉన్న పరిస్థితులు. సో పాస్టర్స్ నియమించిన తర్వాత కూడా పౌలు గారు ఎందుకు మరలా వెనక్కి రావాల్సి వచ్చింది? ఓకే, తిమోతి గారు పౌలు గారు వచ్చారు, చెప్పేశారు కదా, వెళ్ళిపోవచ్చు కదా, ఈ పరిస్థితిని బట్టి ఆగిపోవచ్చు కదా.
పౌలు గారు ఎందుకు వెళ్ళిపోయారు, ఓకే వెళ్ళిపోయారు. తిమోతి గారిని ఎందుకు ఆపారు, తిమోతి గారిని ఎందుకు ఆపారు, ఇలా మొత్తం అన్ని చూసుకుంటూ వచ్చాం మనం. సో దాని సరౌండింగ్ తిరిగాం మనం ఇప్పుడు దాకా. అంటే ఆ పరిస్థితుల్ని ఒకసారి ఇలా ఇమాజిన్ చేసుకుంటే, ఆ పరిస్థితిని ఒక్కసారి అలా కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పేది క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. యాజ్ ఐ అర్జ్డ్ యూ, ఈఎస్వి తీసారా? ఈఎస్విలో కూడా ఒకసారి కొట్టి చూడండి, ఒకసారి చెప్తాను. సో అవన్నీ ఇమాజిన్ చేసుకుంటూనే ఇప్పుడు వింటేనే అర్థమవుతుంది. యాజ్ ఐ అర్జ్డ్ యూ అని ఉంటుంది ఇంగ్లీష్లో స్టార్టింగ్. అర్జ్డ్ అర్జెంటుగా నువ్వు ఇక్కడ ఉండాల్సిందే, అర్జెంటుగా వాళ్ళని ఆపాలి, అర్జెంటుగా ఆపకపోతే చాలా నష్టం జరిగిపోద్ది. చాలా సీరియస్గా చెప్తున్న విషయం ఇది. యాజ్ ఐ అర్జ్డ్ యూ, హెచ్చరించి తినేయనుంది లాస్ట్లో. తెలుగులో మొత్తం అది తారుమారు ఉంటుంది, ఎగ్జాక్ట్గా మీనింగ్ కన్వే అవ్వదు కాబట్టి నేను ఇంగ్లీష్లో తీసుకొస్తున్నాను అనమాట. యాజ్ ఐ అర్జ్డ్ యూ when I was going to Macedonia, అంటే పౌలు గారు ఎఫెస్సు వదిలి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. when I was going to Macedonia అంటే ఎఫెస్సు విడిచిపెట్టి వెళ్ళవలసిన పరిస్థితి అక్కడ ఏర్పడింది పౌలు గారికి. ఎందుకంటే అక్కడ ఇంకెంత పరిస్థితులు ఉన్నాయో మనకు తెలియదు. సో ఎఫెస్సు మాత్రం విడిచిపెట్టాలి, ఎవరొకరికి అప్పగించాలి. అది తిమోతికి అప్పగించినట్టుగా మనం చూస్తాం. తిమోతి గారికి మాత్రమే అప్పగించారు కదా అంటే ఆప్షనల్గా అప్పగించలేదు. తిమోతి గారు పర్ఫెక్ట్ ఫిట్ అక్కడ. అంటే ఇప్పుడు నేను నా యాబ్సెన్స్లో పర్ఫెక్ట్ ఫిట్ని పెట్టి వెళ్ళిపోవాలి. అంటే ఒక పాస్టర్ తను చనిపోక ముందే తన యాబ్సెన్స్ని గ్రహించుకొని, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, తన యాబ్సెన్స్ని గ్రహించుకొని తనకి ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్ని తయారు చేయలేకపోతే అసమర్థుడు అని అర్థం. ఇది చాలా మందికి ఇబ్బందిగా ఉన్నా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్, అసమర్థుడు అని అర్థం. అంటే మనకి ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్. ఎందుకంటే మనం మనుషులం, చిన్న జీవితం, మనం రేపటినాడు ఎప్పుడో చనిపోతాం. ఆ తర్వాత పరిస్థితి ఏంటి, ఈ ముందు చూపు మనకు ఖచ్చితంగా ఉండాల్సిందే. మనకి ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్ ఖచ్చితంగా మనం తయారు చేయాలి. అంటే నాకు తెలిసిన వాక్యాన్ని నేను నేర్పించాలి, ఇది నా బాధ్యత. ఉచితంగా పొందాను, ఉచితంగా ఇచ్చేయాలి, నేర్పించాలి ఏదో ఒక విధానంలో. రిమైన్ ఎట్ ఎఫెసస్, ఉండిపో ఇక్కడ. అంటే తిమోతికి పౌలు గారితో వెళ్ళాలని ఉండాలి ఒకవేళ. అందుకే హెచ్చరించి అర్జ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒకసారి ఊహించుకుందాం. ఇప్పుడు పౌలు గారు తిమోతి గారు కలిసి వెళ్ళారు. సో పౌలు గారు స్టార్ట్ అయిపోయారు. ఇక్కడ పరిస్థితులు చూసి ఎలా ఉన్నాయి. ఇప్పుడు తిమోతి గారు వస్తా అని ఉంటారు కదా, ఖచ్చితంగా వస్తా అని ఉంటేనే కదా ఇప్పుడు పౌలు గారు వద్దు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే అని చెప్పుకుంటారు. సో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకుందాం ఆ సీన్ని. వద్దు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే, అక్కడ చూసావా పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఈ పరిస్థితుల్ని నువ్వు సెట్ చేయాలంటే ఛార్జ్ తీసుకోవాల్సింది నువ్వే. ఎందుకంటే నాతో సమానంగా నువ్వు వాక్యం నేర్చుకున్నావు కాబట్టి ఛార్జ్ తీసుకోవాల్సింది నువ్వే. నేనే అపాయింట్ చేస్తున్నాను, ఉండిపో అని చెప్పి అక్కడ అర్జ్ చేశారు తిమోతి గారిని. రిమైన్ ఎట్ ఎఫెసస్. సో యాజ్ ఐ అర్జ్డ్ యూ when I was going to Macedonia, remain at Ephesus so that you may charge. అంటే సజెస్ట్ చెయ్యి, వాళ్ళని ప్లీజ్ చెయ్యి, బతిమలాడు. ఇది కాదు అక్కడ చెప్పింది, చార్జ్. ఇప్పుడు లాఠీ చార్జ్ అంటాం. ఏం చేస్తారు లాఠీతో? బ్రతిమలాడతారా, కొడతారా? ఇష్టం వచ్చినట్టు కుమ్మేస్తారు కదా, ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారు. అంటే ఒక సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడం, సీరియస్గా కంట్రోల్ చేయడం, ఒక సిచ్యువేషన్ సీరియస్ యాక్షన్తో కంట్రోల్ చేయడం, అది చార్జ్. సో దట్ యు మే చార్జ్. అంటే నువ్వు అథారిటీతో చార్జ్ తీసుకుంటావు
అని చెప్పి నేను ఇక్కడ విడిచిపెట్టాను. ఇన్స్ట్రక్ట్ చేయి, చార్జ్ తీసుకో, అథారిటీ వారి మీద చూపించాలి అని చెప్పి నేను ఇక్కడ విడిచిపెట్టాను అని చెప్తున్నారు ఇక్కడ పౌలు గారు తిమోతికి. అంటే వారిని కరెక్ట్ చేయి. సర్టైన్ పర్సన్స్, తెలుగులో చూస్తే కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని. కొందరికి, సర్టైన్ పర్సన్స్, కొందరికి అన్నారు కానీ ఇక్కడ పేర్లు మెన్షన్ చేయలేదు. ఇది ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. అంటే పేర్లు మెన్షన్ చేయకూడదా అంటే స్టార్టింగ్ కాబట్టి ఆయన పేర్లు మెన్షన్ చేయలేదు క్లియర్గా. ఎందుకు? తిమోతి గారికి క్లియర్గా తెలుసు వాళ్ళు ఎవరో, తిమోతి గారికి ఖచ్చితంగా తెలుసు వాళ్ళు ఎవరో, కాబట్టి పేర్లు అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. కానీ వారి ఏమేమి బోధిస్తున్నారో మాత్రం మెన్షన్ చేశారు. ఈ డిస్టర్బ్ అవుతారు కదా ఈ పబ్లిక్ అని చెప్పేసి, ఇవంతా హెడేక్ అవసరమా అని చెప్పి ఇక్కడ తెలివిగా పేర్లు మెన్షన్ చేయలేదు పౌల్ గారు. కానీ తిమోతి గారికి వారు ఎవరో తెలుసు. సో సమ్ స్పెసిఫిక్ పర్సన్స్ ఇన్ ద చర్చ్, సర్టెన్ పర్సన్స్ అని చెప్పి ఇక్కడ అన్నట్టుగా మనం చూస్తాం. తర్వాత నాట్ టు టీచ్ ఎనీ డిఫరెంట్ డాక్ట్రిన్. ఇప్పుడు తెలుగులోకి వస్తున్నాను. సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు. ఇది ఫస్ట్ పాయింట్. నాట్ టు టీచ్ ఎనీ డిఫరెంట్ డాక్ట్రిన్ అంటే తిమోతి గారు ఏం చేయాలి? ఇప్పుడు డిఫరెంట్ డాక్ట్రిన్ని టీచ్ చేయొద్దు, సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దు అని వారిని హెచ్చరించాలి. అంటే ట్రూ గాస్పెల్కి, నిజమైన సువార్తకి వ్యతిరేకమైన బోధ చేయవద్దు అని చెప్పి వారిని హెచ్చరించాలి. ఇది తిమోతి గారి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. అంటే చిన్న చిన్న ఇష్యూస్ కాదు, మేజర్. చెప్పాను కదా ఇప్పుడు డాక్టరల్ ఇష్యూస్ చిన్నగా ఉన్నా కానీ పెద్ద ప్రాబ్లం కాదు. కానీ మేజర్ ఇష్యూస్ ఉంటే, ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదు అనే బోధ చిన్న బోధ కాదు, చాలా మేజర్. సో అది అబద్ధ బోధ, వాటిని పక్కన పెట్టేస్తున్నాం, అబద్ధ బోధలను పక్కన పెట్టేస్తున్నాం. మరియమ్మ దేవత అని పూజిస్తున్న వారిని మనం అబద్ధ బోధలు అని చెప్పి పక్కన పెట్టేశాం. సో క్రైస్తవ్యంలో విగ్రహారాధన ప్రోత్సహించే బోధల్ని మనం పక్కన పెట్టేశాం. ఇంకా యేసు ప్రభు ట్రినిటీని నమ్మని బోధల్ని పక్కన పెట్టేశాం. ఇంకా క్రియల ద్వారా రక్షణ అని చెప్పే బోధల్ని మనం పక్కన పెట్టేశాం. ఇలా చాలా వాటిని పక్కన పెట్టేశాం. ఇవన్నీ మేజర్ థింగ్సే. అలాగే ఇవి కూడా మర్మాలు బోధిస్తాము. 66 పుస్తకాలకు మించి మనకి 66 పుస్తకాలు మించి రెవల్యూషన్ ఉంది అని చెప్పే బోధల్ని మనం పక్కన పెట్టేయాలి. ఇవన్నీ మనకు లింక్ అవుతాయి అన్నమాట. ఇలా పెద్ద పెద్ద విషయాలు, అపోస్తలులు బోధించని విషయాలు ఏవైనా ఉంటే వాటిని మనం పక్కన పెట్టేసేయాలి, వాటిని హెచ్చరించాలి, ఇది తప్పు అని చెప్పాలి. అది చెప్పడానికి సత్యమునకు భిన్నమైన బోధ, మేజర్ డిఫరెన్సెస్ ఉన్న బోధల్ని వెంటనే ఖండించాలి. మైనర్ ఉంటే ఒకవేళ ఓకే, చిన్నవి స్లోగా సరవుతాయి, కానీ మేజర్వి పరలోకానికి దూరం చేసేస్తాయి మనల్ని. సో ఇక్కడ వరకు వచ్చాం మనం. ఇది నాట్ టు టీచ్ ఎనీ డిఫరెంట్ డాక్ట్రిన్, సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని. సత్యమునకు భిన్నమైన బోధ అంటే, సత్యమైన బోధ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, ఇది మనకు తెలియాలి. సత్యమునకు భిన్నమైన బోధ ఏంటో తెలియాలంటే సత్యమైన బోధ అంటే ఏంటో మనకు తెలియాలి. సత్యమైన బోధ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఏది సత్యమైన బోధ, ఎలా చెప్తే నిజమైన సువార్త. ఇప్పుడు మంచి నోట్ అంటే ఎలా ఉంటుంది, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. మంచి నోట్ ఎలా ఉంటుంది, సత్యబోధ అంటే ఏంటి, అంటే అబద్ధ బోధకుల్ని నేను ఎలా గుర్తించాలి, ఇప్పుడు ఈ డౌట్ అందరికీ ఉంటుంది. ఇప్పుడు అన్నయ్య అబద్ధ బోధకుల్ని ఎలా గుర్తించాలి అని చాలామంది అడుగుతూ ఉంటాం. ఒక లిస్ట్ ఇవ్వచ్చు కదా, వారి బోధలు వినకుండా ఉంటాం కదా, వీడు అబద్ధ బోధకుడు, తిన అబద్ధ బోధకుడు అని క్లియర్గా ఒక లిస్ట్ ఇస్తే బాగుంటుంది కదా అని మనకి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది దొంగ నోట్, ఇది దొంగ నోటు, ఇది దొంగ నోటు అని చెప్పి ఇప్పుడు ఎన్ని రకాల దొంగ నోట్లు ఉంటాయి? కొన్ని వేల రకాల దొంగ నోట్లు ఉండొచ్చు. ఇప్పుడు అన్ని రకాల దొంగ నోట్ల మీద మనం ట్రైనింగ్ అవ్వాలా? ఒక్క నిజమైన నోట్ మీద ట్రైనింగ్ అవుతే సరిపోద్దా? చెప్పండి ఎవరికి ఆన్సర్. ఇప్పుడు 1000 రకాల దొంగ నోట్ల మీద ట్రైనింగ్ అవ్వాలా,
ఒక్క నిజమైన నోటు మీద ట్రైనింగ్ అవుతే సరిపోద్ది. ఇప్పుడు సరిపోద్ది. అంటే నిజం నాకు తెలిస్తే ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్ అని నేను ఏమంటాను పక్కన పెట్టుకుంటూ వెళ్ళిపోగలను. ఆ సామర్థ్యం నాకు వస్తుంది. సో నిజమైన బోధ అంటే ఏంటి బైబిల్ ప్రకారంగా, ఇది మనకు తెలియాలి. ఈ వచనాన్ని బేస్ చేసుకొని మనం స్టడీ చేయబోయేది నిజమైన బోధ అంటే ఏంటి, ఎగ్జాక్ట్గా ట్రూ గాస్పెల్ ఎలా ఉంటుంది, దీని గురించి మనం చూస్తున్నాం ఇప్పుడు. సో పౌలు గారే క్లియర్గా చెప్తారు, చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి 4 వచనాల నుంచి చదువుతున్నాను, లేకపోతే ఎవరో చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15, 1, 2, 3, 4 వచనాలు. నేను కూడా ఒకసారి చదువుతున్నాను. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుతున్నాను. నేనేం చెప్పాను సువార్తని మీకు మరలా రిమైండ్ చేస్తున్నాను. ఏంటంటే మీరు దానిని అంగీకరించింది, దాని ఎందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారు ఎందురు. నేను ఏ సువార్త ప్రకటించానో ఆ సువార్తను గట్టిగా పట్టుకుంటేనే మీరు రక్షణ పొందుతారు. ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకోకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు. ఇది ఆయన చెప్దాం అనుకున్నది. ఆ సువార్త ఏంటి? ఇప్పుడు నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతుంది. అది ఏంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఇది ఫస్ట్ పాయింట్. లేఖనముల ప్రకారం, ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం, మరలా లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారము చనిపోయాడు, తిరిగి లేచాడు. అన్ని లేఖనముల ప్రకారమే. సమాధి చేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. దేనికోసం? నా పాపాల కోసం, నీ పాపాల కోసం, మన పాపాల కోసం. ఇది నిజమైన గాస్పెల్. ఇదే నిజమైన సువార్త. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అసలు థియలాజికల్గా? వీటి వెనకాల ఉన్న మీనింగ్ ఏంటి అంటే అందరము పాపులమే. ఇది ఫస్ట్ పాయింట్. అంటే లేఖల ప్రకారము మన పాపాల కోసం ఆయన మృతి పొందడం కానీ, పాతి పెట్టబడడం కానీ, తిరిగి లెగడం కానీ, వీటన్నిటికీ ఆంతర్యం ఏంటంటే ప్రతి మనిషి పాపియే. రోమపత్రిక 3:23 నేను చదువుతున్నాను. రోమపత్రిక 3:23 ఇందులో చూస్తే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ, ప్రతి మనిషి పాపే. మంచి పనులు చేసినంత మాత్రాన మంచివాడు అయిపోడు. ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా పాపము చేసిన వాడే. అందరూ పాపులమే. రోమపత్రిక 3వ అధ్యాయం కంప్లీట్గా చదివితే ఇంకా క్లియర్గా ఉంటుంది. అందరం పాపులమే అని స్పష్టంగా ఉంటుంది. నిరుత్తరులై ఉన్నారు అని చెప్పి ఇలా చాలా పదాలు యూజ్ చేసి ఉంటాయి అన్నమాట. రోమపత్రిక అంతా స్పష్టంగా ఉంటుంది. అందరం పాపులమే అని స్పష్టంగా నిరూపిస్తారు పౌలు గారు. రెండవది గలతీ పత్రిక 2:16 అందరం పాపులమే. గలతీ పత్రిక 2:16. అంటే వీటికి వ్యతిరేకంగా చాలా బోధలు ఉన్నాయి బయట. అందరం పాపులం కాదు, కొందరే పాపులు అని చెప్పి ఇలా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. గలతీ 2:16 చూస్తే 15 నుంచి చదువుతున్నాను. ఇది గలతీ పత్రిక మెయిన్ పాయింట్ అన్నమాట. 15-16 వచనాలు. మనము జన్మము వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాదు. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతులుగా తీర్చబడడని ఎరిగి
మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందల విశ్వాసము వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతులను తీర్చబడడు కదా. అంటే ధర్మశాస్త్రాన్ని నేను ఫాలో అయ్యాను కాబట్టి నీతిమంతుడని చెప్పుకుంటున్నారు అక్కడ యూదులు, గలతీలో ఉన్న యూదులు. వారికి కౌంటర్గా రాసిన పత్రిక గలతీ పత్రిక. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన సున్నతి కానీ దశం భాగాలు కానీ ఇలాంటివి ఫాలో అవుతే మేము పరలోకం వెళ్ళిపోతాం, నేను చేసిన పనులు నన్ను పరలోకం తీసుకెళ్ళిపోతాయి అని ఒక ఏమంటారు అపోహలో వాళ్ళు బ్రతుకుతున్నారు అనమాట. వాళ్ళకి తప్పు పడుతూ రాస్తున్న పత్రిక ఈ గలతీ పత్రిక. అంటే నువ్వు చేసిన మంచి పనులు బట్టి కాదు నువ్వు పరలోకం వెళ్ళేది, నేను చెడ్డవాడిని అని చెప్పి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకున్నావు చూసావా, దాన్ని బట్టి నువ్వు పరలోకం వెళ్తావు. ఇది నిజమైన గాస్పెల్. ఇప్పుడు ఏం చెప్తున్నారు బోధకులు, నువ్వు మంచి పనులు చేస్తే పరలోకంలో నీకు ఫస్ట్ ప్లేస్ అంట. నువ్వు ఇక్కడ గొప్ప ఏమంటారు బోధకుడు అయితే నువ్వు పరలోకంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటావంట, తర్వాత కింద స్థాయిలో ఉంటావంట. నువ్వు విశ్వాసం అయితే ఇంకా కింద స్థాయిలో ఉంటావంట. ఇది కాదు, ఇది అబద్ధ బోధ. పరలోకంలో స్థాయిలు ఉండవు. పరలోకంలో స్థాయిలు ఉంటాయి, ఒకవేళ అది ఇండియా అవుతుంది. ఎందుకు ఇండియాలో ఉంటాయి స్థాయిలు, క్యాస్ట్ సిస్టమ్ కానీ లేకపోతే ఏమంటారు స్టేటస్ను బట్టి ఈ స్థాయిలు ఇండియాలో ఉంటాయి, లేకపోతే అమెరికాలో ఉంటాయి, లేకపోతే ఈ భూమి మీద ఉంటాయి. పరలోకంలో స్థాయిలు ఉండవు. అందరూ పాపం చేసినప్పుడు, అందరూ యేసుప్రభు కృప మీద ఆధారపడినప్పుడు, అందరూ జీవితాంతం పాపం చేస్తూనే చచ్చిపోతామన్నప్పుడు అవన్నీ పోలికలే. అల్టిమేట్గా అయితే పరలోకంలో అందరూ కృపను బట్టి వెళ్ళిన వాళ్ళే. రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ మొత్తం పచ్చి అబద్ధాలు అవి. తెలియక చెప్తున్నారు కొందరు, కావాలని చెప్తున్నారు కొందరు. అంటే ఎందుకు చెప్తారంటే ఇవి మేము పాస్టర్లం కదా, మేము అక్కడ ఉంటాం, మీరు విశ్వాసులు కాబట్టి ఇక్కడ ఉంటారు అని చెప్పడానికి వాళ్ళు ఎన్నుకున్న కొత్త పద్ధతి అనమాట ఇదంతా. అంటే వారిని వారు గొప్ప చేసుకోవడానికి. మనం చచ్చిపోయేదాకా పాపం చేస్తూనే చచ్చిపోతాం ప్రతి మనిషి. అంటే మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానా, ఇప్పుడు నేను ఏదో గొప్ప అనిపిస్తుంది. ఇప్పుడు నీకు తెలుసు కాబట్టి కొంచెం చూసుంటావు నన్ను, నీకు కొంచెం ఏమైనా నెగిటివ్ ఏదైనా చూసుంటావు నువ్వు. ఇప్పుడు యూట్యూబ్లో వింటారు చూసే వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఇప్పుడు విజయాన్ని చాలా బాగా వాక్యం చెప్తున్నాడు కాబట్టి పరిశుద్ధుడేమో, అసలు ఏ పాపం చేసి ఉండడేమో, చాలా నీతిమంతుడేమో, దేవుడితో ఇంకా అదే పనిగా మొత్తం ప్రార్థనలోనే గడిపేస్తాడేమో, ఇలా అనుకొని ఇప్పుడు అక్కడ పెట్టి చూస్తారు. సో ఈ చూస్తూనే బైబిల్లో ఇప్పుడు ఏమైనా కనపడ్డాయనుకో ఈ స్థాయికి సంబంధించినట్టు ఏమైనా అనిపిస్తే రిలేట్ చేసేసుకుంటారు. అసలు ప్రకటన గ్రంథం రాయబడిన ఉద్దేశం వేరు, కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. అదే కదా, ఇప్పుడు మీ క్రియలను బట్టి పరలోకం కాదు మీరు వెళ్ళేది, చచ్చిపోయేదాకా ప్రతి మనిషి పాపం చేస్తూనే చచ్చిపోతాడు. అంటే పరలోకం ఫోటో తీస్తుంది అని చెప్తారు కదా, ఇవన్నీ రాంగ్. అసలు అలా చెప్పకూడదు బైబిల్ని. ఎంత బైబిల్ చదవక అలా చెప్తున్నారు. కానీ నేను చనిపోయే వరకు పాపం చేస్తూనే చనిపోతాను, ఇది ఫిక్స్ మనిషి. మనం పౌలు గారు ఏమంటారు మరి, ఇతరులకు బోధించిన తర్వాత పౌలు గారు ఒక దగ్గర ఒక మాట అంటారు, ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటారు పౌలు గారు. రోమపత్రికలు అయితే ఒక దగ్గర అంటారు, ఏమంటారంటే ఇలాంటి పాపానికి లోనని శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అంటారు. అంటే ఈ శరీరంలో ఒక ముళ్ళు ఉంటుంది హెచ్చిపోకుండా. అంటే పౌలు గారు కూడా హెచ్చిపోయే అవకాశం ఉంది. అంటే ఎంత పని చేసినా ఖచ్చితంగా మనం పాపం చేస్తాం, పాపం చేస్తూనే చనిపోతాం. ఇది మనుషులం కదా మనం. ఈ శరీరం ఉందా, శరీరాశ ఉంటుంది, నేత్రాలు ఉన్నాయి, నేత్రాశ ఉంటుంది, జీవం ఉన్నంతకాలం ఉంటుంది. సో మనం పాపం చేస్తూనే చనిపోతాము. ఎంత గొప్ప సేవకుడైనా కానీ పాపం చేస్తూనే చనిపోతాడు. మనకు తెలీదు, చిన్న పాపమైనా పాపమే. అంటే పాపం విషయంలో మనం ఏం చేస్తామంటే పెద్ద పాపం చిన్న పాపం అనుకుంటాం. దేవుడు పరిశుద్ధత ముందు సిగరెట్ కాల్చడం ఎంత పాపమో, అబద్ధం చెప్పడం కూడా అంతే పాపం.
మందు తాగడం ఎంత పాపమో అబద్ధం చెప్పడం కూడా అంతే పాపం. ఒక అమ్మాయిని తప్పుగా చూడడం ఎంత పాపమో రేప్ చేయడం కూడా అంతే పాపం. ఈక్వల్ దేవుడి ముందు. దేవుడి ముందు రెండు ఒకటే. మనం ఏమనుకుంటాము, ఎక్కువ ఇంపాక్ట్ కనపడేసరికి పెద్ద పాపం, తక్కువ ఇంపాక్ట్ కనపడేసరికి చిన్న పాపం. ఇది మన దృష్టికోణం. దేవుడు అతి పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. ఆయన అన్లిమిటెడ్ పరిశుద్ధత. దాని ముందు ఇంత మచ్చే, ఇంత మచ్చ కూడా మచ్చే. మనం ఇంత మంచి వాళ్ళం కాబట్టి ఇంత చెడుని చిన్న చెడు, ఇంత పెద్ద చెడుని పెద్ద చెడులాగా చూస్తాం కొంచెం మంచి వాళ్ళం అయినప్పటికీ. దేవుడు అతి పరిశుద్ధుడు, దానిలో అన్లిమిటెడ్. అది ఆయన కళ్ళద్దాలతో చూస్తే పాపం అంటే ఏంటో మాకు తెలుస్తుంది. పండు తింటే పాపం అంట ఏంటి, పండు తింటే ఏమంటారు బయటకు తోసేస్తాడా? ఇది మన దృష్టికోణం. దేవుడి మాటకి వ్యతిరేకంగా ఏ చిన్న పని చేసినా అది పాపమే. ఇప్పుడు ఆలోచించు, ఎప్పుడు మనం చెడ్డగా ఒకరిని చూడలేదు అసలు ఏ మూమెంట్లో కూడా. మనుషులం కదా, ఏదో ఒక దగ్గర అటు ఇటు అయిపోతూనే ఉంటుంది. సో ఎంత పెద్దవాళ్ళైనా ఎంత ఎక్కువ వాక్యం చెప్తే అంత అన్ని శోధనలు ఉంటాయి. అంటే నీకన్నా ఎక్కువ నాకుంటాయి. ఎందుకంటే ఎక్కువ వాక్యం తెలిస్తే ఎక్కువ శోధన, ఎక్కువ పరీక్ష ఉంటుంది. బోధకులమైన మనము కఠిన తీర్పు పొందుతాం కనుక మీలో అనేకులు బోధకులు కాకుండా, యాకోబు పత్రిక. బోధకులుగా ఉంటే కఠిన తీర్పు అంటే డబల్ శిక్ష కాదు, ఎగ్జామ్ టఫ్గా ఉంటుంది. ఎగ్జామ్ టఫ్. ఇది కూడా రాంగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కఠిన తీర్పు అంటే ఎగ్జామ్ టఫ్గా ఉంటుంది. 10th క్లాస్ సబ్జెక్ట్కి 10th క్లాస్ పోర్షన్ పెడతారు ఎగ్జామ్. నర్సరీ వాడికి 10th క్లాస్ పెట్టాడు కదా. సో బోధకులు అంటే ఇప్పుడు 10th క్లాస్ డిగ్రీ, 10th క్లాస్ వేసుకో లెవెల్లో, 10th క్లాస్ వాడికి 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఉంటుంది ఎగ్జామ్ పేపర్. నర్సరీ వాడు ఫెయిల్ అయినా, 10th క్లాస్ వాడు ఫెయిల్ అయినా డిమోటే అవుతాడు, డిప్రమోటే అవుతాడు, కింద స్థాయికి వస్తాడు. ఇదన్నమాట పరిస్థితి. సో మనం ఎన్ని మంచి పనులు చేసినా మంచి పనులు చెడ్డ పనుల్ని క్యాన్సిల్ చేయలేవు. మంచి పనులు చెడ్డ పనుల్ని క్యాన్సిల్ చేయలేవు. చెడు మంచి అనేది వాటికి కొలత లేదు. ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా పాపం అనేటప్పటికి దేవుడి సైట్లో అది చాలా పెద్దది. దాన్ని మనం ఎలా చూస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. నీకు తెలిసిన దాన్ని బట్టి నువ్వు ఎంత నమ్మకం ఉన్నావో దాన్ని బట్టి తీర్పు ఉంటుంది. నీకు తెలియని దాన్ని బట్టి తీర్పు ఉంటుంది. నీకు ఒకటి పాపం అని తెలియదు అనుకో, దాన్ని తీర్పు తీర్చడు దేవుడు. ఎందుకు పాపం అని తెలిస్తే నువ్వు మానుకోవాలనే ఒక ఉద్దేశం నీలో, ఆ మనస్సాక్షి నీకు ఉంటుంది. ఎప్పుడు బాప్తిజం తీసుకున్న తర్వాత మనం పాపం ఎలా చేస్తాము, అసహించుకుంటూ చేస్తాం. అబ్బా ఎందుకు చేశాను, మానేయాలి అని చెప్పి ఒక ఏమంటారు పాపం చేసినప్పుడు చాలా ఫీల్ అయిపోతాం. బాప్తిజం తీసుకునే ముందు ఎంజాయ్ చేస్తాం, దాన్ని పాపంలో ఎంజాయ్ చేస్తాం. సో ఒక పంది ఎలాగైతే ఇప్పుడు బురదలోకి వెళ్ళిన తర్వాత పంది ఒక షీప్ రెండు బురదలో పడ్డాయి అనమాట. ఇక్కడ కాపరి వెళ్తూ ఉన్నాడు. ఈ షీప్ ఏం చేస్తుందంటే నన్ను బయటికి తీ అని చెప్పి ఇలా అంటుంది. ఈ పంది ఏం చేస్తుంది, అందులోనే దొరుకుతుంది. ఈ పంది ఎవరంటే పాపంలో ఎంజాయ్ చేసే స్వభావం, బాప్తిజం తీసుకోనోడు ఈ పంది. ఈ షీప్ ఏంటంటే బాప్తిజం తీసుకున్న మనిషి, అంటే దాంట్లో ఉండడానికి ఇష్టపడ్డు. నన్ను బయటికి తీ అని కాపరిని పిలుస్తారనమాట. ఆ కాపరి దీన్ని బయటికి తీస్తాడు. ఈ పిలవని దాన్ని ఎందుకు బయటికి తీస్తాడు? ఇది ఆత్మీయ స్థితి. సో ఒకటి పాపం అని తెలిసిన వెంటనే గుంతలో పడ్డావు అని నీకు అర్థమైపోద్ది. వెంటనే కాపరిని ఆశ్రయిస్తావు. పాపం తెలియనంత వరకు అందులో ఉంటాం మనం, అదోకే. సో బైబిల్ ఎంత చదవగా నాకు అంత పాపం అంటే ఏంటో నాకు అర్థమవుతూ వెళ్తుంది అనమాట. యేసుప్రభు అర్థమయ్యే కొద్దీ నేను ఎంత వేస్ట్ ఫెయిల్ నాకు అర్థమవుతుంది. నేను ఎంత వేస్ట్ ఫెయిల్ నాకు అర్థమవుతుంది, నేను అంత డిపెండ్ అవుతాను యేసుప్రభు మీద. ప్రభువా నేను పాపిని అని చెప్పి ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూనే ఉంటాను. ఇది ప్రతి ఒక్క విశ్వాసి చేయాల్సిందే. సో నేను చేసిన మంచి పనులు చెడ్డ పనుల్ని క్యాన్సిల్ చేయలేవు. అలా క్యాన్సిల్ చేయగలిగితే
కోటీశ్వరుడు ఒక రేప్ చేసేసి ఒక 10 లక్షలు డొనేట్ చేస్తే సరిపోద్ది. ఒప్పుకుంటాం ఇలా మనం? ఒక కోటీశ్వరుడు ఒక రేప్ చేసేసి ఒక 10 లక్షలు అలా డొనేట్ చేసేస్తే ఈ రేప్ అనేదానికి శిక్ష లేకుండా చేసేస్తాను అంటే ఒప్పుకుంటామా? మంచి పని చేశాడు కదా ఇక్కడ అని ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోం. పొరపాటును కూడా ఒప్పుకోం. అదన్నమాట. పొరపాటును కూడా ఒప్పుకోం. మనం ఒప్పుకోకూడదు. దానికి తగ్గ శిక్ష పడాలి. ఆ శిక్ష ఎవరు అనుభవించారు? యేసు ప్రభు అనుభవించేశారు ఆల్రెడీ. నేను జస్ట్ ప్రభు నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటే చాలు, ఆ శిక్ష నా మీదకి రాకుండా పోతుంది. యేసు ప్రభు ఆల్రెడీ అనుభవించేశారు కాబట్టి ఇది పరిస్థితి. సో యేసు ప్రభు మీద ఆధారపడితే నాకు పాపమే ముక్తి. నేను చేసిన మంచి పనులు బట్టి కాదు, అసలు కానే కాదు. అలా అయితే రేప్ చేసినోడికి శిక్ష పడకూడదు వాడు డొనేట్ చేస్తే. ఇది ఎంత అన్యాయమో, ఇది ఎంత న్యాయమో. నేను నా ఏమంటారు చిన్న పాపాన్ని పట్టుకుని నరకానికి వెళ్ళడం కూడా అంతే న్యాయం. సో పరలోకంలో స్థాయిలు ఉండవు. దీని గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం తర్వాత. ఇంకా యేసు ప్రభువే నా రక్షకుడు. యేసు ప్రభు నా కోసమే ఈ లోకానికి వచ్చాడు, నా కోసమే కిందకి దిగాడు, నా కోసమే తన స్థాయిని తగ్గించుకున్నాడు అని నాకు అర్థం కావాలి. ఇది నిజమైన బోధ. నా పాపాల కోసమే ఆయన చనిపోయాడు, నా కోసమైన పాపముగా మారిపోయాడు. ఇది నాకు అర్థం కావాలి. సో ఎఫెసీ పత్రిక 2:8-9. ఎఫెసీ పత్రిక 2:8-9. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. అంటే నేను బాగా వాక్యం చెప్పాను కాబట్టి పరలోకంలో నాకు స్థాయి వచ్చింది, ఇది ఇంకోటి వచ్చింది అంటే నేను అతిశయపడతాను. ఎందుకు? నేను బాగా పనిచేశాను కాబట్టి నాకు ఇది ఇచ్చావు ప్రభా అని. వీల్లేదు. కృప, గిఫ్ట్, పోనీలే అని చెప్పి ఇవ్వబడింది రక్షణ. పరలోకం పోనీలే అని ఇవ్వబడింది అంతే, నా గొప్పతనాన్ని బట్టి కాదు. సో 10వ వచనం, మరియు వాటి యందు మనం నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము అంటే మన కోసం కొన్ని సత్క్రియలు దేవుడు ముందుగానే నిర్ణయించాడు. అవి ఏంటో నాకు ఇప్పుడు తెలుస్తాయి బాప్తిస్మ తర్వాత. దాన్ని నేను చేయాలి. అది వాక్యం ప్రకటించడమా ఇంకోటో తెలియదు నాకు. కానీ నేను వాటికి శిరసా వహించాలి. నేను బెండ్ అవ్వాలి. ప్రభా నీ చిత్తమే సిద్ధించుగాక అన్నట్టుగా బెండ్ అవ్వాలి. ఇది సింపుల్గా చెప్పాలంటే గాస్పెల్. అల్టిమేట్గా ఏంటంటే నేను ఒక పాపిని. నేను ఎంత గొప్ప పని చేసినా నేను పాపిని. నాలో మంచిది ఏది నివసించదని పౌలు గారే అన్నారు. పౌలు గారి కన్నా ఎక్కువ పని చేసావు నువ్వు? నేను చేయలేదు. పౌలు గారి కన్నా ఎక్కువ పని ఏం చేయలేదు మనం. సో ఆయనే నేను పాపిని నేను భ్రష్టుని అయిపోతానేమో అని భయపడిపోతే ఇంకా మనం ఇంకెంత భయపడాలి? సో బోధకులమైన మనకు కఠిన తీర్పు ఉంటుంది, టఫ్గా ఉంటుంది ఎగ్జామ్ కాబట్టి ఇంకా ఎక్కువ భయపడాలన్నమాట. యాక్చువల్లీ తీర్పు జరిగిన తర్వాత మనం చనిపోతాం. మనం చనిపోయిన వెంటనే పరలోకమో నరకమో మనకు డిసైడ్ అయిపోద్ది. తీర్పు కఠినం అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ టఫ్ అంటే ఇప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నాకు అబద్ధం ఆడకూడదని తెలుసు. ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు నేను 10th క్లాస్ అనమాట. అంటే నేను బోధకుడిని. నాకేమో అబద్ధం ఆడకూడదని తెలుసు, ఒక అమ్మాయిని తప్పుగా చూడకూడదని తెలుసు, ఇంకేం చెప్దాం, బూతులు మాట్లాడకూడదని తెలుసు. ఈ 3 తెలుసు అనమాట. నా సిలబస్ ఈ 3 విషయాలు నాకు తెలుసు. ఇప్పుడు నర్సరీ స్టాండర్డ్. అబద్ధం ఆడకూడదని మాత్రమే తెలుసు. సో తప్పుగా చూడకూడదని తెలియదు, బూతులు మాట్లాడకూడదని తెలియదు.
ఇప్పుడు ఈ అబ్బాయిని తీర్పు తీర్చాలి. ఇప్పుడు దేవుడు దేన్ని బట్టి తీరుస్తాడు? తినకు తెలిసిన అబద్ధం ఆడకూడదు అనే దాన్ని బట్టి తీరుస్తాడు. అంటే ఇవన్నీ అసలు రెండు తప్పని అసలు తెలియదు అతనికి అసలు. ఇప్పుడు నేను బోధకుడిని, ఈ మూడు తెలుసు, ఈ మూడింటిని బేస్ చేసుకొని తీరుస్తాడు. ఇప్పుడు మనోడు అబద్ధం ఆడకుండా ఉంటే సరిపోద్ది, మిగతావి ఎలా ఉన్నా. ఇప్పుడు నేను ఈ మూడు పాటించాలి, ఈ మూడిట్లో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. అంటే మనసాక్షిని బట్టి తీర్పు ఉంటుంది, మనసాక్షి నేరారోపణ చేస్తుంది ఈ మూడు విషయాల్లో. అంటే మైన్యూట్ థింగ్స్ ఉంటాయి, మనం వాక్యం అర్థం చేసుకునే కొద్దీ మైన్యూట్ థింగ్స్. ఇది ఎలా చెప్పాలి? ఒక సూర్యకిరణాలు ఇలా ఇంట్లో పడుతున్నప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ కనబడుతుంటాయి మనకి. అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? సూర్యకిరణాలు ఇంట్లో ఇలా పడుతున్నప్పుడు, సూర్యకిరణాలు పడినప్పుడు ఆ పార్టికల్స్ ఉండవా, ఉంటాయా? ఉంటాయి కానీ కనబడవు. అంటే వెలుగు ఎంత ఎక్కువ అవుతే ఆ చిన్న చిన్న డస్ట్ మనకు తెలుస్తుంది. అలాగే యేసుప్రభు అనే వెలుగుకి ఎంత దగ్గర అవుతున్నామో మనం, యేసుప్రభు అనే వెలుగుకి ఎంత దగ్గర అవుతున్నామో, మనలో ఉన్న చిన్న చిన్న టైనీ పార్టికల్స్, అంటే టైనీ సిన్స్ అనే పార్టికల్స్ ఉంటాయా, అవి నాకు అర్థమవుతాయి అన్నమాట. అప్పుడు నేను ఏం చేస్తాను? వీటి విషయంలో కూడా ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు అని పశ్చాత్తాపడతాను. ఇవన్నీ ఇలా ఇన్ని పార్టికల్స్ అయిపోయాయి. ఇవన్నీ విషయంలో నేను ఇప్పుడు పశ్చాత్తాపడాలి. అంటే ఇవన్నీ నేను సరి చేసుకుంటూ రావాలి, సరి చేసుకునే ప్రయత్నము చేయాలి. ఎంత కష్టం! ఒకవైపు అబద్ధం ఆడకూడదు, ఇంకోవైపు ఇంకోటి చేయకూడదు, ఇంకోవైపు ఇంకోటి చేయకూడదు. టఫ్ అన్నమాట ఇదంతా. సో ఇప్పుడు తీర్పు టఫ్ అయిపోద్ది నాకు. ఇది కఠిన తీర్పు. అంటే అన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇప్పుడు ఈ గాస్పెల్కి వ్యతిరేకంగా, అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒకసారి కొరింథీ పత్రిక మొదటి పత్రిక 2:2 చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక వాక్యము దేని చుట్టూ తిరగాలి, ఒక పాట, క్రిస్టియన్ పాట దేని చుట్టూ తిరగాలి. దీనికి ఒకటే స్కేల్. ఒక ప్రసంగంలో ఇది లేకపోతే అది ప్రసంగమే కాదు. ఒక ప్రసంగంలో పలానా లేకపోతే అది ప్రసంగమే కాదు. సో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:2 సింపుల్గా చెప్పాలంటే, 1 నుంచి చదువుతున్నాను. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని. సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప దేనిని మీ ముందు ఎరగను. అంటే ఈయన ప్రకటించింది ఎవరిని? ఇప్పుడు సిలువ వేయబడిన యేసుక్రీస్తును మాత్రమే ప్రకటించాడు. అంటే యేసు ప్రభు మీకోసం చనిపోయాడు, మీరు పాపులు, ఆయన నీకోసం వచ్చాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. సిలువ 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 చుట్టూనే తిరగాలి ప్రసంగం అంతా. నువ్వు ఒక పాపి అని చెప్పాలంటే సిలువను చూపించాలి, నీకు రక్షణ గురించి చెప్పాలంటే సిలువను చూపించాలి, నీకు ధైర్యం చెప్పాలన్నా సిలువను చూపించాలి, ఏం చేయాలన్నా సిలువనే చూపించాలి. ఇది కొత్త నిబంధన బోధ. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు సిలువను పక్కన పెట్టేశారు. నీకు యేసు ప్రభుని నమ్ముకుంటే సమృద్ధి వస్తుంది, నీకు యేసు ప్రభుని నమ్ముకుంటే ఇంకోటి వస్తుంది, నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే దయ్యాలు పోతాయి, యేసు ప్రభుని నమ్ముకుంటే ఇంకేదో జరుగుతుంది, నీకు జాబ్ వస్తుంది, నీకు పెళ్ళి అవుతుంది, పేర్లు పెట్టి పిలవడం, అట్టిపళ్ళు, అవి ఇవి. ఇట్లా సిలువ ఉంది ఎక్కడైనా? ఎక్కడ సిలువ లేదు. సో ఈ సిలువ పాపము ఇది కాకుండా ఒక ప్రసంగం వెళ్ళిందంటే వాడు అబద్ధ బోధకుడు, అది ఫిక్స్ అనమాట. ఇంకది ఎందుకంటే నిజంగా వాక్యం తెలిసినోడు సిలువను పాపివి అని చెప్పకుండా వాక్యం ప్రసంగం ఆపలేడు. యేసు ప్రభు సిలువ వేయబడిన యేసు ప్రభువును కాకుండా వాక్యం ఆపడు, అసలు ఆపడు. ఆ పదం కూడా తీయకుండా కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడంటే అబద్ధ బోధకుడు. ఇది ఫిక్స్ అనమాట. సిలువ లేని ప్రసంగం అసలు ప్రసంగమే కాదు, అసలు సిలువ లేని బోధ అసలు బోధే కాదు. ఇదే స్కేల్ మనకి.
ఇది కాకుండా ఇంకేది చెప్పినా అది అబద్ధమే. ఓకే, ఇంతవరకు క్లియర్. ఇప్పుడు అక్కడ జరుగుతున్న అబద్ధ బోధలు ఏంటి? ఇది సింపుల్గా చూసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. అక్కడ జరుగుతున్న అబద్ధ బోధలు ఏంటి? తిమోతికి రాసిన మొదటి పత్రిక ఇప్పుడు చదువుతున్నాం. అక్కడ జరుగుతున్న అబద్ధ బోధలు. సో ఫస్ట్ అబద్ధ బోధ ఏం చేస్తున్నారంట? భిన్నమైన బోధ. సో చెప్పాను, ట్రూ గాస్పెల్, యేసు ప్రభు సిలువ నీకోసం ప్రాణం పెట్టాడు, నువ్వు ఒక పాపివి, నువ్వు బాప్తిసం తీసుకుని మారుమనసు పొందాలి, మారుమనసు పొంది బాప్తిసం తీసుకోవాలి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు, యేసు ప్రభు నీ నోటితో ప్రభు అని ఒప్పుకోవాలి, సో ఆయన మాత్రమే దేవుడు అని ఒప్పుకోవాలి, నిన్ను నువ్వు ఏమంటారు తను ఉపేక్షించుకోవాలి. ఇదంతా నిజమైన బోధ. దీనికి భిన్నంగా ఏం చెప్తున్నారు? ఇప్పుడు నువ్వు మంచి పనులు చేస్తే పరలోకం వెళ్తావని కానీ ఇంకోలా ఏది చెప్పినా కానీ అది భిన్నమైన బోధ. ఇది ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ జరుగుతున్న ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. కల్పనా కథలు అంటే కథలు. ఇది ఎక్కడ జరుగుతుందో మనకి ఇంకా స్పష్టంగా తెలుసు. డాష్ టెంపుల్ అనిపైతే సరిపోద్ది. కల్పనా కథలు అంటే నేను ఒక కథ చెప్పడానికి, అంటే జనాలు కథలకే ఇష్టపడతారు, కథలనే ఇష్టపడతారు కాబట్టి నేను ఒక కథ చెప్పేసి ఒక రెఫరెన్స్ యాడ్ చేస్తాను. రెఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక కథ చెప్పడం వేరు. ఇప్పుడు నేను చాలా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. కథ చెప్పడానికి రెఫరెన్స్ని వాడుకోవడం వేరు. ఇప్పుడు రెఫరెన్స్ కోసం కథ చెప్తే చాలా బోరింగ్గా ఉంటుంది, కథే చెప్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో కల్పనా కథలు, కొత్త కథల్ని సృష్టించి చెప్పడం అనమాట. ఇది సెకండ్ పెద్ద ప్రాబ్లం అక్కడ జరుగుతుంది. 3 మితము లేని వంశావళులు అంటే ఇప్పుడు నువ్వు యూదా గోత్రమా, ఓకే, నువ్వు ఈ గోత్రమా ఆ గోత్రమా, ఓకే, వాళ్ళు గ్రేట్ కాబట్టి ఈ గోత్రం నేను ఇలా వచ్చాను కాబట్టి జీనియాలజీ నుండి నేను గ్రేట్, వీళ్ళు గ్రేట్ కాబట్టి నేను గ్రేట్, వీళ్ళు గ్రేట్ కాబట్టి నేను గ్రేట్. సో ఇలా తీసుకోవడం అనమాట. కల్పన ఏమంటారు, మితం లేని వంశావళులు, జీనియాలజీస్. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప. ఇది ముఖ్యమైన ప్రాబ్లమ్స్ అక్కడ జరుగుతున్నాయి. ఇంకోటి 7 నుండి 9 వచనాల్లో మనకు కనబడుతుంది. ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి అంటే ధర్మశాస్త్రాన్ని నేను బోధిస్తానని చెప్పి నోటికి వచ్చింది బోధించడం, ఓల్డ్ టెస్టిమెంట్ని తప్పుడుగా బోధించడం, మిస్యూజ్ చేయడం అనమాట. ఇంకొక అబద్ధ బోధ ఏంటంటే 2వ పత్రికలో 2:17-18లో మనకు కనబడుతుంది. పునరుద్ధానం గతించింది అని చెప్తున్నారంట వాళ్ళు. పునరుద్ధానం గతించిపోయింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాల్లో మనకు కనబడుతుంది. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనైన్ను ఫిలేతును ఉన్నారు, వారు పునరుద్ధానం గతించనని చెప్పుచు సత్యం విషయము తప్పుపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. పునరుద్ధానం గతించిపోయిందని చెప్పి ఒక అబద్ధ బోధ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. 4వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదివితే దాని ఎసెన్స్ ఏంటంటే ఈ ఎక్స్టర్నల్ రిలీజియస్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తారు, పలానా తినకూడదు అంటే ఇప్పుడు చికెన్ తింటే పాపివి అని, లేకపోతే ఇంకేదో తింటే పాపాత్ముడు అని చెప్పి ఇలా ఎక్స్టర్నల్ రిలీజియస్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇది అక్కడ జరుగుతున్న ముఖ్యమైన అబద్ధ బోధలు అనమాట. సో నువ్వు ఎంత చేసినా కానీ ప్రభు దగ్గర బెండ్ అవ్వకపోతే నీ పాపాల విషయంలో, నేను పాపిని గ్రహించకపోతే అంతా యూజ్లెస్. నేను గ్రహించినవాడు ఇవన్నీ చేయడు. ఇది 3వ వచనం. 4వ వచనం ఒకసారి చదువుతున్నాను. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి. వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి. ఇప్పుడు దాకా మనం ఏం చూసామంటే, ఇప్పుడు నేను ఇంగ్లీష్లో ఒకసారి చదువుతున్నాను 3వ వచనం.
యాజ్ ఐ అర్జ్డ్ యూ వెన్ ఐ వాజ్ గోయింగ్ టు మాసిడోనియా, రిమైన్ ఎట్ ఎఫెసస్ సో దట్ యు మే చార్జ్ సర్టెన్ పర్సన్స్ నాట్ టు టీచ్ ఎనీ డిఫరెంట్ డాక్ట్రిన్. ఆ డిఫరెంట్ డాక్ట్రిన్కి ట్రూ డాక్ట్రిన్ అంటే ఏంటో కౌంటర్ పర్స్పెక్టివ్ మనం ఇచ్చాము ఇప్పటిదాకా. ఇప్పుడు 4వ వచనం, నార్ టు డివోట్ దెమ్సెల్వ్స్. నాట్ టు డివోట్ దెమ్సెల్వ్స్. డివోషన్ అంటే ఏంటి? భక్తి. అయితే వీటికి భక్తిని వీటి వైపు టర్న్ చేసుకోవద్దు, అంటే వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించొద్దు, వీటి వైపు నీ ఇంట్రెస్ట్ని టర్న్ చేసుకోవద్దు. ఎగ్జాంపుల్, ఒక చర్చ్లో డ్యాన్స్ ఇస్తాడు ఒక ఆయన. సో అటువైపు నీ డివోషన్ని మార్చొద్దు. నీ భక్తి యేసు ప్రభు మీద ఉండాలి, డ్యాన్స్ మీద కాదు. నీ భక్తి యేసు ప్రభు మీద ఉండాలి, మేకప్ మీద కాదు. నీ భక్తి యేసు ప్రభు మీద ఉండాలి, నువ్వు వేసుకునే బట్టల మీద కాదు. సో చర్చ్లో చాలా రకరకాల బట్టలు వీటన్నిటి ప్రమోట్ చేస్తూ ఉంటారు, అంటే అందరూ కలిసి ఒకేలా వేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా డేంజరస్ థింగ్స్. అంటే ఫోకస్ అంతా వాటి మీదకి వెళ్ళిపోద్ది. వీటి మీద వద్దు నీ ఫోకస్, కథల వైపు వద్దు నీ ఫోకస్, లేకపోతే ఈ జీనియాలజీస్ వైపు వద్దు, ఎవరు గొప్ప అనే దాని మీద వద్దు నీ ఫోకస్. నీ ఫోకస్ యేసు ప్రభు అయి ఉండాలి. నాట్ టు డివోట్ దెమ్సెల్వ్స్ అంటే నీ మైండ్ అంతా యేసు ప్రభుతోనే ఆక్యుపై అయిపోవాలి. నీ భక్తి అంతా యేసు ప్రభు మీదే, యేసు ప్రభు చుట్టూనే ట్రూ గాస్పెల్ వైపే తిరగాలి అని చెప్తున్నాను. నాట్ టు డివోట్ దెమ్సెల్వ్స్ టు మిత్స్ అంటే కల్పన కథలు, అండ్ ఎండ్లెస్ జీనియాలజీస్ which promote speculations rather than the stewardship of from God that is by faith అని ఉంది. సో మిత్స్ అంటే ఈ ఫ్యాంటసీ కథలు అన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. ఎండ్లెస్ జీనియాలజీస్ అంటే ఈ ఎవరు గొప్ప అనే ఈ లైనేజ్ని చెక్ చేసుకోవడం అనమాట. నేను యూదా గోత్రం వాడు కాబట్టి నేను గొప్పవాడిని, నువ్వు బెన్యామిన్ గోత్రం వాడు కాబట్టి నువ్వు వేస్ట్ అని, ఈ టైప్లో జీనియాలజీస్. అంటే స్పిరిచువల్గా నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకునే ఈ తత్వం అనమాట. ఇది కూడా తప్పు. విచ్ ప్రమోట్స్ స్పెక్యులేషన్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ని ప్రమోట్ చేస్తాయి. నేను గొప్ప అంటే ఏమొస్తుంది? ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. కానీ సంఘంలో ఎందుకు కలవాలి? నాకు ప్రాబ్లం వస్తే నువ్వు, నీకు ప్రాబ్లం వస్తే నేను, హెల్ప్ చేసుకోవడానికి సంఘంలో కలవాలి. ఇప్పుడు నేను గొప్ప అనే దగ్గర డివోషన్ ఉంటుందా, లేకపోతే వాక్యం డైల్యూషన్ ఉంటుందా? అంతే కదా. ఇప్పుడు అందరం ఒకరికొకరు గొప్పగా ఎంచుకోవాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, ప్రేమ ఉండాలి మన మధ్య. ఇది లేకుండా ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎవరు గొప్ప అనే దగ్గరికి వస్తే ఈ ప్రేమ ఉండదు, ఈ సంఘంలో సమాధానము ఉండదు. స్పెక్యులేషన్స్ అంటే ఈ డిబేట్స్, ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి తయారైపోతాయి. ఇది వద్దు అని చెప్పి నువ్వు చెప్పాలి తిమోతి అని చెప్పి చెప్తున్నారు అనమాట. రాదర్ దాన్ ద స్టీవార్డ్షిప్ ఆఫ్ ఫ్రమ్ గాడ్ అంటే దేవుని ఏర్పాటు కాకుండా, దేవుడు చెప్పిన విధంగా కాకుండా, దేవుడు చెప్పిన బ్లూ ప్రింట్ కాకుండా జరుగుతున్నాయి ఇవన్నీ. దేవుడు చెప్పింది ఇది కాదు. దేవుడి పర్పస్ ప్రేమ. నేను ఎంత బోధించినా ప్రేమ లేకపోతే వ్యర్థుండే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. యూజ్లెస్ అవి. సో దట్ ఈజ్ బై ఫెయిత్ అని ఉంది లాస్ట్లో ఇంగ్లీష్లో. దట్ ఈజ్ బై ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఏ ఫెయిత్ అది? యేసు ప్రభు నాకు ఆస్తి తిరిగిస్తాడు, యేసు ప్రభు నన్ను డాక్టర్ చేస్తాడు, యేసు ప్రభు నాకు ఉద్యోగం ఇస్తాడు. ఈ ఫెయిత్ కాదు. ఏ ఫెయిత్ అంటే యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, యేసు ప్రభు నా కోసమే వచ్చాడు, నేను ఒక పాపిని. ఈ ఫెయిత్. సో ఇదన్నమాట సబ్జెక్ట్. సో ఈ కాలానికి అన్వయిస్తే, ఇప్పుడు ఈ కాలానికి అన్వయిస్తే నీ డినామినేషన్ గొప్పదా, నా డినామినేషన్ గొప్పదా, కథలు, సో ఇవన్నీ వస్తున్నాయి అనమాట ఈ రోజుకి అన్వయిస్తే. ఇప్పుడు పౌలు గారు ఉంటే ఏం చేస్తారు? వీటిని ఖండించరా అంటే ఖచ్చితంగా ఖండిస్తారు. ఇప్పుడు నా బాధ్యత ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ తప్పు అని తెలిసి నేనేం చేయాలంటే, ఇది తప్పు, ఇది నిజమైన సువార్త కాదు, ఇది నిజమైన సువార్త అని చెప్పి నేను ఖండించడానికి నేను రెడీగా ఉండాలి. అంతే.
నేను ఒక చదువుతున్న వచనాన్ని, నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవల్లని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు నువ్వు హెచ్చరించుచున్నాను. అప్పుడు హెచ్చరించాను, ఇప్పుడు హెచ్చరిస్తున్నాను, వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి అని చెప్పి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం.